Hi guys, Sahil. Welcome back to my channel. చాలా రోజులు అవుతుంది Unreal Engine 5 మీద ట్యుటోరియల్ చేసి. ఈ రోజు ఈ వీడియోలో మనం అయితే Unreal Engine లో ఎన్విరాన్మెంట్ అయితే డిజైన్ చేయబోతున్నాం. ఫస్ట్ మీరు వీడియో చూడండి, మనం ఏం క్రియేట్ చేయబోతున్నామో మీకు ఒక క్లారిటీ వస్తుంది. చూసారు కదా వీడియో. ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్ని మనం ఇప్పుడు Unreal Engine 5లో ఫ్రీ అసెట్స్ని యూస్ చేసి క్రియేట్ చేయబోతున్నాం. నేను మీకు వీడియోలో మొత్తం కూడా ప్రాసెస్ అంతా నీట్గా స్టెప్ బై స్టెప్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్యుటోరియల్ని లాస్ట్ వరకు ఎండ్ వరకు మీరు ఫాలో అవ్వండి, సో దట్ మీరు కూడా ఇలాంటి దాన్ని అయితే ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఒక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదంటే వీడియోని కొత్తగా చూస్తున్నా డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. అండ్ నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి, సో దట్ ఇలాంటి మరిన్ని ట్యూటోరియల్స్ అయితే నేను చేస్తాను. అంతే మామ, అంతకుమించి ఇంకేం లేదు. ఒక లేట్ చేయకుండా ట్యూటోరియల్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేనైతే ఎపిక్ గేమ్స్ లాంచర్ని అయితే ఓపెన్ చేస్తాను. ఎపిక్ గేమ్స్ లాంచర్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లైబ్రరీలోకి వెళ్తే మీకు ఇంజన్కి సంబంధించిన వర్షన్స్ ఉంటాయి. నేను రైట్ నౌ ఈ ట్యూటోరియల్ కోసం నేను ఇక్కడ క్రియేట్ చేయబోయే సీన్ అంతా కూడా Unreal Engine 5.4లో అయితే క్రియేట్ చేయబోతున్నాం. ఒకవేళ మీరు కూడా సేమ్ వర్షన్ యూస్ చేస్తే అదే చేయండి. ఒకవేళ మీ దగ్గర 5.4 వర్షన్ కాకుండా వేరే వర్షన్ మీరు యూస్ చేస్తుంటే మీరు అది కూడా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ మోస్ట్లీ 5.3, 5.4, 5.5 ఈ మూడిట్లలోనే ఏదో ఒకటి యూస్ చేయండి, బెటర్గా ఉంటుంది. వన్స్ మీరు Unreal Engine 5 ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే Unreal Engine ప్రాజెక్ట్ బ్రౌజర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను గేమ్స్ టెంప్లెట్లోకి వెళ్తున్నా. గేమ్స్ టెంప్లెట్లోకి వెళ్ళి ఇక్కడ 3rd-person టెంప్లెట్ ఉంది చూసారా. దీన్ని సెలెక్ట్ చేసుకొని నేను దాన్ని అయితే క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ మీరు ప్రాజెక్ట్ లొకేషన్ ఎక్కడ మీరు సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్ అయితే ఇవ్వండి. అండ్ నేను ప్రాజెక్ట్కి ఒక పేరు పెడుతున్నా. Unreal Engine 5 EV అని పెడుతున్న పేరు. తర్వాత దాన్ని క్రియేట్ బటన్ క్లిక్ చేస్తే చాలు మన ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయ్యి ఓపెన్ అవుతుంది. వన్స్ మన ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత మనకి స్క్రీన్ మీద అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లో కంటెంట్ బ్రౌజర్ కూడా ఓపెన్ అయి ఉంటుంది. దాన్ని అయితే క్లోజ్ చేస్తున్నాను నేను. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీరు కంటెంట్ డ్రాయర్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఒకటి ఓపెన్ అవుతుంది. దీన్ని ఇక్కడ నేను డాకింగ్ లేఅవుట్ అని క్లిక్ చేస్తున్నాను, సో దట్ ఇక్కడ కంటెంట్ బ్రౌజర్ అనేది ఇక్కడ మీకు ఫిక్స్డ్గా ఉంటుంది. దీన్ని ఇక్కడ కిందకి తీసుకొచ్చారనుకోండి, సో దట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కంటెంట్ బ్రౌజర్. ఇక్కడ నుంచి మనం అసెట్స్ని అయితే ఈజీగా అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మన సీన్ క్రియేట్ చేసే ముందు మనకి అసెట్స్ కావాలి కదా సీన్ క్రియేట్ చేయాలంటే. అసెట్స్ని మనం ఈ ప్రాజెక్ట్లోకి యాడ్ చేసుకుందాం. దానికోసం నేను మళ్ళీ ఎపిక్ గేమ్స్ లాంచర్ ఓపెన్ చేసిన తర్వాత లైబ్రరీలోకి వెళ్తే ఇక్కడ మనకి సంబంధించిన అసెట్స్, మన లైబ్రరీలో ఉన్న అసెట్స్ అని ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఒకవేళ నేను యూస్ చేసే అసెట్స్ కనుక మీకు ఇక్కడ లైబ్రరీలో మీ దాంట్లో ఉండకపోవచ్చు మోస్ట్లీ, ఎందుకంటే మీరు ఇవి ఎప్పుడైనా యూస్ చేసి ఉంటే మాత్రమే ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఒకవేళ ఇక్కడ మీకు అసెట్స్ కనపడకపోతే మీరు ఏం చేస్తారంటే క్రోమ్లో కానీ ఏదైనా బ్రౌజర్లో ఫ్యాబ్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఏ అసెట్స్ అయితే చెప్తానో సేమ్ అవే నేమ్స్ అక్కడ మీరు ఆ వెబ్సైట్లో సెర్చ్ చేయండి, సో దట్ మీకు అసెట్స్ అనేవి కనిపిస్తాయి. అక్కడ మీరు యాడ్ టు ప్రాజెక్ట్ క్లిక్ చేయాలన్నమాట. ఒకసారి నేను ఆ వెబ్సైట్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఉండండి. గూగుల్లోకి వెళ్ళి జస్ట్ నేను ఫ్యాబ్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నా. సెర్చ్ చేస్తే నాకైతే వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు Unreal Engineకి సంబంధించిన అన్ని అసెట్స్ కూడా మీకు ఇక్కడ నుంచి దొరుకుతాయి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీకు ఒక ప్రాజెక్ట్ లైక్ మీకు ఏదైనా ఒక అసెట్ కావాలి కదా, దానికోసం మీరు ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నేను ఏ అసెట్స్ని యూస్ చేస్తాను ప్రాజెక్ట్ అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు కిందకు వస్తే ఇక్కడ మీకు రూరల్ ఆస్ట్రేలియా అని కనిపిస్తుందా. ఈ అసెట్స్ని అయితే నేనైతే యూస్ చేయబోతున్నా. దానికోసం నేను ఇక్కడ సింపుల్గా యాడ్ టు ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి మన ప్రాజెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత యాడ్ టు ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే చాలు. ఈ అసెట్స్ అన్నీ కూడా మన ప్రాజెక్ట్లోకి వచ్చేస్తాయి. మీకు ఇక్కడ లైబ్రరీలో కనపడదు కదా, దానికోసం మీరు ఏం చేస్తారంటే ఈ ఫ్యాబ్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అక్కడ మీరు సెర్చ్ చేయండి రూరల్ ఆస్ట్రేలియా అని. ఇక్కడ మీరు సెర్చ్ చేస్తే మీకైతే ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్లీ ఫ్రీ అసెట్. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీరు నేనైతే దీన్ని లైబ్రరీలో సేవ్ చేసుకున్నా. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ టు మై లైబ్రరీ అని చెప్పి మీకు ఒక ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఈ అసెట్ అనేది మీ లైబ్రరీలోకి యాడ్ అవుతుంది. అక్కడ నుంచి మీరు ప్రాజెక్ట్లోకి అయితే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే ప్రతి అసెట్ని కూడా మీరు ఇదే విధంగా ఈ వెబ్సైట్లోకి వచ్చి సెర్చ్ చేసి ఇక్కడ నుంచి మీ ప్రాజెక్ట్లోకి యాడ్ చేసుకోండి. ప్రాజెక్ట్లోకి కాదు, ఫస్ట్ మీ లైబ్రరీలోకి యాడ్ చేసుకోండి. లైబ్రరీ నుంచి ప్రాజెక్ట్లోకి యాడ్ చేసుకోండి. మనం ఇప్పుడు దీన్ని అయితే యాడ్ చేసాం కదా. దానిపైన ఇంకొకటి ఉంది చూసారా, క్వారీ కలెక్షన్స్ అని. దీన్ని కూడా నేను నా ప్రాజెక్ట్లో అయితే యూస్ చేస్తున్నా. దీన్ని కూడా యాడ్ టు ప్రాజెక్ట్ క్లిక్ చేస్తున్నా. బట్ ఒక్కోసారి ఏమవుతుంది అంటే మీ ప్రాజెక్ట్ మీరు రైట్ నో మనం Unreal Engine 5.4 వర్షన్ యూస్ చేస్తున్నాం కదా. బట్ కాకపోతే ఈ క్వారీ కలెక్షన్ అసెట్ ఏదైతే ఉందో ఇది 5.4 వర్షన్కి సపోర్ట్ చేయదు, ఓన్లీ 5.3 వరకే. బట్ స్టిల్ మనం దీన్ని 5.4లో యూస్ చేయొచ్చు. అది ఎలా అంటే
యాడ్ టు ప్రాజెక్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షో ఆల్ ప్రాజెక్ట్స్ అని చూసారు. సో దీన్ని ఎనేబుల్ చేయండి. సో మీ అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ నేను Unreal Engine 5 ఇప్పుడు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నాకు చూడొచ్చు మీరు యాసెట్ ఈస్ నాట్ కంపాటబుల్ విత్ ద వర్షన్ 5.4 అని చూపిస్తుంది కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సెలెక్ట్ వర్షన్ దగ్గర 5.3 సెలెక్ట్ చేసుకుంటా. 3 సెలెక్ట్ చేసుకొని యాడ్ టు ప్రాజెక్ట్ క్లిక్ చేస్తా. సో దట్ ఈ యాసెట్ అనేది నా 5.4లో క్రియేట్ చేసిన ప్రాజెక్ట్లోకి యాడ్ అవుతుంది అండ్ మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మీరు ఏదైనా యాసెట్ కనుక మీ వర్షన్ ఇంజన్కి సపోర్ట్ చేయకపోతే ఈ విధంగా మీరు దాన్ని యాడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. సో క్వారీ కలెక్షన్స్ ఒకటి, రూరల్ ఆస్ట్రేలియా ఒకటి, సో రెండింటిని అయితే యాడ్ చేసా. అండ్ దీని తర్వాత నాకు ట్రీస్ కావాలి కదా. సో ట్రీస్ కోసం నేను బ్లాక్ కల్డర్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట, యూరోపియన్ బ్లాక్ కల్డర్. సో ఈ యాసెట్స్ని అయితే యూస్ చేయబోతున్నా. సో దీన్ని కూడా నేను నా ప్రాజెక్ట్లోకి అయితే యాడ్ చేస్తున్నా. సో సేమ్ ఇది కూడా నా 5.4 వర్షన్కి అయితే ఇది కూడా కంపాటబుల్ కాదు. సో సేమ్ ఇందాక చెప్పిన ప్రాసెస్ని యూస్ చేసి నేను దీన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా మీకు యాడ్ అయిన తర్వాత మీకు ఇక్కడ కంటెంట్ బ్రౌజర్లో అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనం కిందకి వెళ్తే ఇక్కడ రూరల్ ఆస్ట్రేలియా అని కనిపిస్తుంది. సో మన రూరల్ ఆస్ట్రేలియాకి సంబంధించిన అసెట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మీకు స్టాటిక్ మెష్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని ఎనేబుల్ చేశారనుకోండి మీకు మీ అసెట్స్ అన్ని కూడా స్టాటిక్ మెష్ రూపంలో ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో డైరెక్ట్గా మీరు మీ సీన్లో యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనకి ఇవి మాత్రమే కాదు, మనకి ఇంకా కొన్ని వేరే అసెట్స్ కూడా కావాలి. సో దానికోసం నేను ఇక్కడ ఫస్ట్ స్టాటిక్ మెష్ ఫిల్టర్ అనేది ఆఫ్ చేస్తున్నా. ఇక్కడ కంటెంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటీ స్పేస్లో మీరు రైట్ క్లిక్ చేశారనుకోండి మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ టాప్లోకి వెళ్తే యాడ్ క్విక్సెల్ కంటెంట్ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారనుకోండి మీకు క్విక్సెల్ బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు స్టే హియర్ అని చెప్తుంది చూసారా. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, ఇక్కడే ఉంటారు, మీరు ఎక్కడికి వెళ్ళరు. సో ఇక్కడ నుంచి కూడా మనం కొన్ని అసెట్స్ని అయితే మన సీన్లోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనేం చేస్తానంటే యాక్చువల్గా నేను కొన్ని అసెట్స్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. సో ఈ అసెట్స్ అనేవి మీకు ఇక్కడ ఎక్కడ కనిపిస్తాయంటే ఇక్కడ హోమ్లోకి వెళ్ళారనుకోండి ఇక్కడ 3D అసెట్స్ అని చూసారా. సో ఈ 3D అసెట్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు అన్ని రకాల అసెట్స్ 3D అసెట్స్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి అనమాట. సో ఇక్కడ నుంచి మీరు వాటిని డౌన్లోడ్ చేసుకొని మీ ప్రాజెక్ట్లోకి యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కొన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను అనమాట. అంటే ఇవి నేను ఇంతకుముందు ప్రీవియస్ ప్రాజెక్ట్స్లో యూస్ చేశాను ఈ అసెట్స్ని. సో సేమ్ అదే అసెట్స్ని ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో కూడా యూస్ చేస్తున్నాం. సో మీరు ఏదైనా ఒక అసెట్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మీరు దాన్ని ప్రతి ప్రాజెక్ట్లోనే యూస్ చేసుకోవచ్చు. మీరు ప్రతిసారి డౌన్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ మీరు ఒకవేళ మీకు సేమ్ అసెట్స్ కనుక మీకు కూడా కావాలనుకుంటే వాటి నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు దీని పేరు తండ్రా రాకీ గ్రౌండ్. సో ఇదే నేమ్ ఇక్కడ మీరు సెర్చ్ చేశారనుకోండి మీకు అసెట్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత నేను ఇక్కడ క్వాలిటీ ఆప్షన్స్ ఉంటాయి. నేనైతే హైయెస్ట్ నానెట్ క్వాలిటీ అయితే యూస్ చేస్తున్నా, ఎందుకంటే నా దగ్గర మంచి గ్రాఫిక్ కార్డ్ ఉంది. సో నేను బెటర్ క్వాలిటీ చేయాలనుకుంటున్నాను. సో అందుకని చెప్పి నేను నానెట్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ యాడ్ బటన్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ ప్రాజెక్ట్లోకి యాడ్ అవుతుంది. సో అదేవిధంగా నేను మిగతా అసెట్స్ అన్ని కూడా ఇక్కడ ఏవైతే నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నానో నాకు కావాల్సినవి, సో వాటన్నిటిని కూడా నేనైతే నా సీన్లోకి అయితే యాడ్ చేసుకుంటాను. మీరు కనుక సేమ్ అసెట్స్ యూస్ చేయాలనుకుంటే వాటి నేమ్స్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో సేమ్ నేమ్ని మీరు సెర్చ్ చేయండి, మీకు అసెట్స్ అయితే కనిపిస్తాయి. సో వన్స్ మీరు కావాల్సిన అసెట్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత సో నేనైతే దీన్ని డైరెక్ట్గా అయితే క్లోజ్ చేస్తున్నా. సో ఫస్ట్ మనం మన సీన్ని క్రియేట్ చేయడానికి మనం అయితే ఒక లెవెల్ని అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఈ లెవెల్ అయితే వర్క్ చేయట్లేదు, నేను ఒక కొత్త లెవెల్ని అయితే క్రియేట్ చేసుకుంటా. దానికంటే ముందు ఇక్కడ అన్సేవ్డ్ అని చూస్తారు. సో ఇక్కడ క్లిక్ చేస్తే మన అసెట్స్ అన్నింటినీ కూడా మన ప్రాజెక్ట్లో సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ లెవెల్ పైన క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నాకు 4 ఆప్షన్స్ వస్తాయి. నేను ఇక్కడ లాస్ట్ వన్ ఎంటీ లెవెల్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ పైన క్లిక్ చేస్తున్నా. సో దట్ నాకు ఒక ఎంటీ లెవెల్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మనకు ఒక లెవెల్ క్రియేట్ చేసిన తర్వాత మనకి లైటింగ్ కావాలి కదా, లైటింగ్ కానీ స్కై కానీ క్లౌడ్స్ అవన్నీ కావాలి కదా. సో వాటిని ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ విండోస్లోకి వెళ్తాను అనుకోండి, ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఎన్విరాన్మెంట్ లైట్ మిక్సర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ స్కైలైట్ అని చూసారా. సో దానిపైన క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ అట్మాస్ఫిరిక్ లైట్, తర్వాత స్కై అట్మాస్ఫియర్, తర్వాత క్రియేట్ వాల్యూమెట్రిక్ క్లౌడ్, ఆ తర్వాత క్రియేట్ హైట్ ఫాగ్. సో ఇవన్నీ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఒక అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది మీ సీన్లో. అండ్ ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తే లాస్ట్లో మీకు ఇక్కడ వాల్యూమెట్రిక్ ఫాగ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని ఎనేబుల్ చేయండి. అండ్ ఆ తర్వాత నేనైతే దీన్ని అయితే క్లోజ్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు చూడొచ్చు నా సీన్లో నాకు కావాల్సిన మొత్తం స్కై అట్మాస్ఫియర్ అంతా కూడా క్రియేట్ అయిపోయింది. బట్ కాకపోతే ఇక్కడ నాకు గ్రౌండ్ లేదనమాట, గ్రౌండ్ సర్ఫేస్ లేదు. సో మనం ఇప్పుడు ఒక ల్యాండ్స్కేప్ని క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ సెలెక్షన్ మోడ్లో నుంచి ల్యాండ్స్కేప్ మోడ్లోకి వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఎలాంటి పారామీటర్స్ వీటిని కూడా నేను చేంజ్ చేయట్లేదు, డైరెక్ట్గా క్రియేట్ అని చెప్పి క్లిక్ చేస్తున్నా. సో నా మొత్తం ల్యాండ్స్కేప్ అంతా కూడా ఈ విధంగా అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత నేను మళ్ళీ సెలెక్షన్ మోడ్లోకి వస్తున్నాను. ఇక్కడ మనకి ల్యాండ్స్కేప్ అయితే క్రియేట్ అయిపోయింది. బట్ కాకపోతే నేను ఈ ల్యాండ్స్కేప్కి ఒక మెటీరియల్ ఇచ్చి నేను దీన్ని యూస్ చేయాలనుకోవట్లేదు. ఇక్కడ నేను కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తున్నాను. సో నేను ఇందాక కొన్ని అసెట్స్ని క్విక్సెల్ బ్రిడ్జ్ నుంచి తీసుకొచ్చాను కదా, అవి మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు వెళ్ళారనుకోండి, ఇక్కడ మెగాస్కన్స్ అని చెప్పి కనిపిస్తుందా. సో మెగాస్కన్స్లోకి వెళ్తే మీరు క్విక్సెల్ బ్రిడ్జ్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అసెట్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. సో ఇక్కడ నేను స్టాటిక్ మెష్ ఫిల్టర్ని ఆన్ చేస్తున్నా. సో దట్ నాకు నా అసెట్స్ అన్నీ కూడా స్టాటిక్ మెష్ రూపంలో కనిపిస్తాయి. డైరెక్ట్ వాటిని నేను డ్రాగ్ చేయొచ్చు అనమాట సీన్లోకి.
సో ఇక్కడ కిందకి వెళ్తే ఇక్కడ నాకు సంబంధించి ఇక్కడ స్టాటిక్ మెష్లో నాకు ఓన్లీ క్విక్సెల్ బ్రిడ్జ్ మెటీరియల్స్ క్విక్సెల్ బ్రిడ్జ్ నుంచి నేను తీసుకొచ్చిన అసెట్స్తో పాటు క్వారీ కలెక్షన్స్ అని చూసారా, సో దానికి సంబంధించిన అసెట్స్ కూడా ఇక్కడే కనిపిస్తున్నాయి. సో మీరు సింపుల్గా ఏదైనా ఒక యాసెట్ని నేను దీన్ని ఇప్పుడు డ్రాగ్ చేస్తున్నాను చూడండి సీన్లోకి. సో ఇక్కడ నుంచి డ్రాగ్ చేసి ఇక్కడ తీసుకొస్తే చాలు మీరు అది సీన్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఉంటాయి మన యాసెట్స్ అన్నీ కూడా. బట్ కాకపోతే నాకు ఇప్పుడు కావాల్సింది ఈ యాసెట్ కాదు. సో నేను యాజ్ ఆఫ్ నో దీన్ని అయితే డిలీట్ చేస్తున్నాను. ఒకవేళ తర్వాత కావాలంటే దాన్ని యూస్ చేసుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టాటిక్ మెష్ ఫిల్టర్ని ఆఫ్ చేసి 3D యాసెట్స్లోకి వెళ్ళండి. ఇక్కడైతే నేను దీన్ని ఆన్ చేస్తున్నా. సో ఇక్కడ మీకు టాప్లో కొన్ని యాసెట్స్ కనిపిస్తున్నాయి చూసారా. సో వీటే నేను నా గ్రౌండ్ సర్ఫేస్ లాగా అయితే యూస్ చేయబోతున్నా. సో నేను ఇప్పుడు ఈ ల్యాండ్స్కేప్కి ఒక మెటీరియల్ ఇచ్చాను. ఆ మెటీరియల్లో నేను లైక్ ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట దానికి. అంటే ఆ ల్యాండ్స్కేప్లో మనం ఇలా స్టోన్స్ కానీ ఇవన్నీ యాడ్ చేయాలంటే కొంచెం లెంతీ ప్రాసెస్ ఉంటుంది. సో నేను అదంతా చేయకుండా సింపుల్గా వీటిని డూప్లికేట్ చేసి మల్టిపుల్ టైమ్స్ యూస్ చేస్తాను. సో వీటిని యూస్ చేస్తే నా ల్యాండ్స్కేప్ని అయితే నేను క్రియేట్ చేయబోతున్నా. సో ఇదొకటి అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇంకొక 2 ఉన్నాయి చూసారా. సో ఇదొకటి అండ్ ఆ తర్వాత ఇదొకటి. సో ఈ మూడింటినే నేను డిఫరెంట్ వేస్లో యూస్ చేసి క్రియేట్ చేయబోతున్నాను అనమాట. సో దీన్ని అయితే ఈ విధంగా డ్రాగ్ చేసి ఇక్కడైతే పెడుతున్నాను. అండ్ దీన్ని కూడా ఈ విధంగా అయితే ఇక్కడైతే పెడుతున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మూడింటిని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తున్నా. సో దట్ అవి ఏంటంటే డూప్లికేట్ అవుతాయి. డూప్లికేట్ అయిన వాటిని నేను ఈ విధంగా ప్లేస్ చేస్తున్నా. సో ఈ విధంగా నేనైతే వీటిని అయితే మల్టిపుల్ టైమ్స్ డూప్లికేట్ చేసి ఈ విధంగా ప్లేస్ చేస్తున్నా. బట్ ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఒక రిపిటేటివ్ ప్యాటర్న్ లాగా అయితే కనిపిస్తుంది. లైక్ సేమ్ ప్యాటర్న్ లైక్ సేమ్ స్టోన్స్ మళ్ళీ కనిపిస్తున్నాయి. బట్ మీరు దీని గురించి కంగారు పడకండి, ఎందుకంటే మనం చాలా ఫాలేజ్ అది యూస్ చేస్తాం కాబట్టి ఈ రిపిటేషన్ ఇదంతా కూడా మీకు ఫైనల్ సీన్లో అయితే అసలు కనపడదు. సో దాని గురించి అయితే మీరు అసలు ఆలోచించకండి. జస్ట్ మీరు ఎన్నిసార్లు కావాలో అన్నిసార్లు డూప్లికేట్ చేసి వీటిని అయితే యూస్ చేసుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు మరీ పెద్ద సీన్స్ అయితే క్రియేట్ చేయకండి. అది మీ సిస్టమ్ మీద డిపెండ్ అవుతుంది. ఒకవేళ మీరు లార్జ్ అమౌంట్లో పెద్ద సీన్ క్రియేట్ చేయాలనుకుంటే మాత్రం మీ సిస్టమ్ మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. జీపీయూ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది, జీపీయూ యొక్క వీరామ్ని. సో ఒకవేళ మీ దగ్గర మిడ్ రేంజ్ లేదా లో ఎండ్ పీసీ ఉంటే సీన్ని మరీ ఎక్కువ హెవీగా అయితే క్రియేట్ చేయకండి. కొంచెం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అసెట్స్ అనేది ఏదైతే యూస్ చేస్తుంటారో ఆ నెంబర్ ఆఫ్ అసెట్స్ తక్కువ ఉండేలా చూసుకోండి సీన్లో. సో ఇక్కడ మీరు గమనిస్తే నేను చాలాసార్లు వీటిని మల్టిప్లై చేసి డూప్లికేట్ చేసి ఈ విధంగా అయితే యూస్ చేశాను. బట్ ఒకవేళ మీరు ఎంత లార్జ్ స్కేల్లో సీన్ని క్రియేట్ చేశారనేది మీకు అర్థం అవ్వాలంటే, మీకు ఒక రెఫరెన్స్ కావాలి అనుకుంటే, సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు కంటెంట్ బ్రౌజర్లోకి వచ్చారనుకోండి. ఇక్కడ మీకు థర్డ్ పర్సన్ అని చెప్పి లాస్ట్లో ఒక ఫోల్డర్ ఉంటుంది. సో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బ్లూ ప్రింట్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు థర్డ్ పర్సన్కి సంబంధించిన బ్లూ ప్రింట్ ఉంటుంది. సో దీన్ని మీరు డ్రాగ్ చేసి సీన్లోకి తీసుకొని రండి. సో ఇక్కడ మీరు చూస్తే మన నార్మల్ హ్యూమన్ సైజ్ ఇంత ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు గమనించవచ్చు మన సీన్ అనేది ఎంత పెద్దగా ఉందో. సో ఇక్కడ నుంచి అక్కడ లాస్ట్ వరకు అయితే ఉంది. సో ఈ విధంగా మీరు ఈ థర్డ్ పర్సన్ని మీరు ఒక రెఫరెన్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నాకు రైట్ నౌ దీంతో అవసరం లేదు కాబట్టి నేనైతే దీన్ని డిలీట్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు 3 అన్సేవ్డ్ అని కనిపిస్తుంది చేశారా. సో దీనిపైన క్లిక్ చేసి మీరు క్రియేట్ చేసినంతా సేవ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను లెవెల్ క్రియేట్ చేశాను కదా, సో దాని అయితే ఇప్పుడు సేవ్ చేస్తున్నా. సో ఆ లెవెల్కి నేను లెవెల్ 1 అని చెప్పి పేరు పెడుతున్నా. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, సో మనం కొన్ని వేరే యాసెట్స్ని తీసుకొచ్చి సీన్ అయితే మిగతా సీన్ అంతా కూడా మనం బిల్డ్ చేయబోతున్నాం. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ మనం రూరల్ ఆస్ట్రేలియాకి అయితే వెళ్దాం. సో ఈ ఫోల్డర్లో ఇక్కడ స్టాటిక్ మెష్ ఫిల్టర్ అయితే నేను ఆన్ చేస్తున్నా. అండ్ ఆ తర్వాత ఈ యాసెట్స్ అయితే నేను తీసుకొచ్చి ఈ విధంగా అయితే డ్రాగ్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు చూడొచ్చు యాసెట్స్ యొక్క సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో అందుకే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో దాన్ని అయితే ఈ విధంగా ప్లేస్ చేశాను. బట్ మీకు ఏం కనపడట్లేదు ఇక్కడ, ఎందుకంటే మనం దాన్ని ఆపోజిట్ సైడ్ నుంచి చూస్తున్నాం. సో ఇప్పుడు మీరు ఈ అవతల సైడ్కి వచ్చి చూస్తే ఇప్పుడు మీకు యాసెట్ అంతా కూడా ఈ విధంగా అయితే కనిపిస్తుంది. బట్ కాకపోతే చూడడానికి చాలా పెద్దగా ఉంది. ఒకవేళ మీరు దీన్ని కావాలంటే స్కేల్ చేసుకోవచ్చు. కీబోర్డ్లో R ప్రెస్ చేశారనుకోండి మీకు స్కేల్ ఆప్షన్స్ వస్తాయి. సో ఈ విధంగా మీరు కావాలంటే స్కేల్ చేసుకోవచ్చు, లేదా అవసరం లేదనుకుంటే అలానే వదిలేయండి. అండ్ ఈ ప్రెస్ చేస్తే మీరు దాన్ని రొటేట్ చేయొచ్చు, W ప్రెస్ చేస్తే మీరు దాన్ని మూవ్ చేయొచ్చు అనమాట. మూవింగ్ గిజ్మో అనేది వస్తుంది మీకు W ప్రెస్ చేసినప్పుడు. సో ఈ విధంగా నేను దాన్ని అయితే మూవ్ చేసి ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్లో ఈ విధంగా అయితే పెడుతున్నా. బట్ కాకపోతే నేను మొత్తం దీన్ని కూడా సేమ్ డూప్లికేట్ చేసి యూస్ చేయకుండా దీనికి మాత్రం కొంచెం వేరే యాసెట్స్ని కూడా తీసుకొచ్చి ఈ విధంగా అయితే ప్లేస్ చేస్తున్నాను. అండ్ దీన్ని ఒకసారి డూప్లికేట్ చేసి అయితే యూస్ చేద్దాం ఈ విధంగా అనమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇంకొకటి ఉంటుంది. సో దీన్ని కూడా తీసుకొచ్చి పెడదాం. సో ఈ విధంగా అయితే ఒక సైడ్ అయితే మనకి మొత్తం అంతా కూడా ఫిల్ అయిపోయింది. సో ఇదే విధంగా మనం మిగిలిన 2 సైడ్స్కి కూడా అదే విధంగా అయితే చేయబోతున్నాం. సో బట్ కాకపోతే నేను ఇలా ఇక్కడ నుంచి డ్రాగ్ చేయకుండా ఈసారి ఏం చేస్తానంటే ఇది ఒక్కటైతే ఇక్కడ నుంచే తీసుకొస్తున్నా. నేను దీన్ని 90 డిగ్రీస్ అయితే రొటేట్ చేయబోతున్నా. సో ఈ విధంగా 90 డిగ్రీస్ రొటేట్ చేసి ఇక్కడ దీన్ని అయితే ప్లేస్ చేస్తున్నాను.
నా తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ ఈ అసెట్స్ని నేను అన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేసి మూవింగ్ గిస్మో ద్వారా మూవ్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా అవన్నీ డూప్లికేట్ అయిపోతాయి. డూప్లికేట్ అయిపోయిన తర్వాత కీబోర్డ్లో ఈ ప్రెస్ చేసి వాటిని 180 degrees రొటేట్ చేస్తున్నా. రొటేట్ చేసిన తర్వాత వాటిని అయితే ఇక్కడైతే నేను ప్లే చేస్తున్నా ఈ విధంగా అనమాట. అండ్ ఒకవేళ మీకు ఇక్కడ ఇంకా ఒకటి కావాలి కాబట్టి నేను దీన్ని ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా డ్రాగ్ చేసి మూవ్ చేసి ఇక్కడైతే పెడుతున్నాను. బట్ ఇక్కడ మీరు ఒకవేళ కావాలనుకుంటే సేమ్ థింగ్స్ వీటికి కూడా చేయొచ్చు. లైక్ వీటన్నిటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాస్త ముందుకు మూవ్ చేయండి అండ్ ఆల్సో కొంచెం ఇట్లా గ్రౌండ్లోకి అయితే పంపించండి. అండ్ ఇది ఒకటి కొంచెం పెద్దగా ఉంది కదా అని చెప్పి ఆలోచించకండి. దీన్ని కూడా కాస్త ఇట్లా గ్రౌండ్లోకి పంపించిన తర్వాత సో ఈ లెవెల్ అనేది కొంచెం సేమ్ లెవెల్లో సేమ్ హైట్ ఉన్నాయి కదా ఇక్కడ ఇవన్నీ కూడా. సో ఆ డిఫరెన్స్ మనం క్రియేట్ చేయడం కోసం దీన్ని డూప్లికేట్ చేసి ఈ విధంగా అయితే నేనైతే యూస్ చేయబోతున్నాను. అండ్ దీన్ని కూడా కాస్త డిఫరెంట్గా అయితే యూస్ చేయబోతున్నాను. సో ఇక్కడ మీరు గమనిస్తే ఫైనల్లీ మన సీన్ అనేది చూడడానికి అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మధ్యలో సీన్ ఏదైతే ఉందో సో దీన్ని మనం మిగిలిన అసెట్స్తో అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్టాటిక్ మెష్ ఫిల్టర్ని అయితే ఆన్లోనే ఉంచుతున్నా. అండ్ మనకి మిగతా అసెట్స్ కావాలి కదా. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఫాలియేజ్ని క్రియేట్ చేస్తాను. లైక్ గ్రాస్ ఉంటుంది చూసారా. సో ఈ మొత్తం సీన్ని నేను గ్రాస్తో ఫిల్ చేయబోతున్నా. సో దట్ అప్పుడే మనకు ఒక ఫారెస్ట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇందాక కొన్ని అసెట్స్ని మనం క్విక్సెల్ బ్రిడ్జ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం కదా. సో అందులో గ్రాస్ మెటీరియల్ అనేది లేదు. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ గ్రాస్ మెటీరియల్ని కూడా అక్కడి నుంచి తీసుకొని వద్దాం. సో స్టాటిక్ మెష్ ఫిల్టర్ని ఆఫ్ చేసి మళ్ళీ ఇక్కడ ఓపెన్ ప్లేస్లో రైట్ క్లిక్ చేస్తే మీరు మళ్ళీ యాడ్స్ క్విక్సెల్ కంటెంట్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. సో మళ్ళీ మీరు క్విక్సెల్ బ్రిడ్జ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ కనిపిస్తుంది చూస్తాను. సో వైల్డ్ గ్రాస్ అని. సో దీన్ని అయితే యూస్ చేయబోతున్నా. సో దీన్ని నేను ప్రాజెక్ట్లోకి అయితే యాడ్ చేసుకోబోతున్నా. అండ్ ప్రాజెక్ట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత క్విక్సెల్ బ్రిడ్జ్ని అయితే క్లోజ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ అన్సేవ్డ్ అని ఉంది. సో మీరు ఎప్పటికప్పుడు మీ అసెట్స్ని వీటన్నిటిని కూడా ప్రాజెక్ట్లో సేవ్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఇప్పుడు ఏం చేస్తాను అంటే సో ఇక్కడ మీకు 3D ప్లాంట్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. సో 3D ప్లాంట్స్లోకి వచ్చి స్టాటిక్ మెష్ ఫిల్టర్ని ఆన్ చేస్తే చాలు. సో మనం ఇంపోర్ట్ చేసుకున్న గ్రాస్ మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ సెలెక్షన్ మోడ్లో నుంచి ఫాలియేజ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఫాలియేజ్ మోడ్ని అయితే ఓపెన్ చేస్తున్నాం. సో మనం ఇంపోర్ట్ చేసుకునే గ్రాస్ అసెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ మీకు ఫాలియేజ్ మోడ్లో ఆటోమేటిక్గా కనిపిస్తాయి. ఒకవేళ ఇక్కడ లేవనుకోండి సో ఇక్కడ వాటన్నిటిని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసి ఇక్కడ వదిలేయండి. ఆటోమేటిక్గా అవన్నీ ఇక్కడికి వస్తాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మొత్తం అన్నిటిని యూస్ చేయకుండా ఓన్లీ ఇక్కడ వరకు అంటే ఒక 1 2 3 4 5 ఒక 10 అయితే యూస్ చేయబోతున్నా. సో 10 గ్రాస్ అసెట్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిని ఇక్కడ ఎనేబుల్ చేస్తున్నా. ఇక్కడ టిక్ మార్క్ ఇస్తున్నా. ఇచ్చిన తర్వాత వాటికి సంబంధించి కింద కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకి. లైక్ డెన్సిటీ ఎంత, రేడియస్ ఎంత, వాటి అన్నిటికి సంబంధించి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అన్నీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అలైన్ టు నార్మల్ అని చూసారా. సో దీన్ని ఆఫ్ చేయండి. స్కేల్ ఎక్స్ అని చూసారా. సో దీన్ని అయితే మినిమం 0.5 పెట్టండి. 5 పెట్టిన తర్వాత డెన్సిటీ మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కావాలనుకుంటే తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్రష్ సైజుని చూసారా. సో దీన్ని అయితే నేను పెంచుతున్నాను. సో ఈ విధంగా పెరుగుతుందనమాట. సో నేను ఒకసారి ఇక్కడ మీకు పెయింట్ చేసి చూపిస్తాను చూడండి మన గ్రాస్ ఏ విధంగా క్రియేట్ అవుతుందో. జస్ట్ అలా క్లిక్ చేశాను అనుకోండి. ఇక్కడ మన గ్రాస్ అనేది ఉంది. బట్ కాకపోతే మనం ఎక్కువ లేదు కాబట్టి మీకు కనపడట్లేదు. ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను ఉండండి. సో ఇక్కడ మీరు గమనిస్తే మన గ్రాస్ అనేది చూసారా అక్కడక్కడ లైట్గా ఉంది. బట్ ఇది క్వాంటిటీ అనేది చాలా తక్కువ ఉంది, ఎక్కువ లేదు. సో మనం డెన్సిటీ పెంచామనుకోండి ఎక్కువ గ్రాస్ అనేది క్రియేట్ అవుతుంది. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ మనం పెయింట్లోకి వెళ్తే ఇక్కడ పెయింట్ డెన్సిటీ అని ఉంటుంది. సో దాన్ని నేను కంప్లీట్గా 1 పెడుతున్నా. అండ్ ఆ తర్వాత ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ డెన్సిటీ అని చూసారా. లైక్ ఈ మనం సెలెక్ట్ చేసుకున్న గ్రాస్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డెన్సిటీ కూడా ఒక 300 పెడుతున్నా. సో ఇప్పుడు మళ్ళీ పెయింట్ చేస్తున్నా. సో ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు కొంచెం ఎక్కువగానే క్రియేట్ అయింది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు. సో నా సీన్లో గ్రాస్ అనేది సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు ఈ డెన్సిటీ సరిపోతుంది అనుకుంటే సేమ్ ఇదే డెన్సిటీతో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే నేను ఇక్కడ నా సీన్లో ఒక 400 ఉంటే బెటర్ ఉంటుందని నేను అనుకుంటున్నా. సో 400 డెన్సిటీ పెట్టుకున్న తర్వాత సో మొత్తం సీన్లో క్రియేట్ చేయాలి కాబట్టి నేను పైకి వెళ్ళి ఏం చేస్తానంటే బ్రష్ యొక్క సైజ్ని అయితే పెంచుతాను. సో మీరు ఫాలియేజ్ క్రియేట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే మీ సిస్టమ్ రిసోర్సెస్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది. సో మీరు ఈ డెన్సిటీస్ని కానీ పెయింట్ బ్రష్ సైజ్ ఉంటుంది చూసారా. సో వీటన్నిటిని కూడా కాస్త చూసుకొని పెట్టుకోండి. జస్ట్ అలా క్లిక్ చేసి వదిలేండి. మీరు డ్రాగ్ చేయదు ఒకటేసారి. క్లిక్ చేసి డ్రాగ్ చేశారంటే మొత్తం ఒకటేసారి క్రియేట్ చేయడానికి చూస్తుంది. మీకు ల్యాగ్ అవ్వడానికి లేదా క్రాష్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ నేను ఇలా క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్ళి ఇంకో చోట కూడా క్లిక్ చేస్తున్నా. సో ఈ విధంగా అనమాట. అండ్ మీరు చూడొచ్చు నా సీన్ ఆల్రెడీ నాకు కాస్త ల్యాగ్ అవుతుంది. ఎందుకంటే ఈ ఫాలియేజ్ క్రియేట్ చేస్తాను కదా. సో ఈ టైంలో కాస్త ల్యాగ్ అవుతుంటుంది. బట్ తర్వాత మీకు మళ్ళీ నార్మల్గానే వర్క్ అవుతుంది. ప్రాబ్లం ఏమి ఉండదు.
సో వన్స్ మీరు గ్రాస్ని క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ సెలెక్షన్ మోడ్లోకి వెళ్ళి నేనైతే మళ్ళీ సెలెక్షన్ మోడ్లోకి అయితే వెళ్తున్నా. ఇప్పుడు నేను కాస్త జూమిన్ చేస్తాను. ఒకవేళ మీరు ఇక్కడ జూమిన్ చేసినప్పుడు లైక్ మౌస్ వీల్ని స్క్రోల్ చేస్తుంటారు కదా, మీకు ఇక్కడ మూమెంట్ కనుక స్లోగా ఉంటే మీరు ఇక్కడ రైట్ సైడ్ టాప్లో మీకు కెమెరా స్పీడ్ అని ఉంటుంది చూసారా, ఒక నిమిషం కెమెరా స్పీడ్లోకి వెళ్ళి దాన్ని అయితే కాస్త పెంచుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 9 పెట్టాను. సో ఇప్పుడు ఏంటంటే కాస్త ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే నా సీన్లో మొత్తం కావాల్సిన విధంగా గ్రాస్ అనేది అయితే క్రియేట్ అయిపోయింది. బట్ కాకపోతే సీన్ అనేది కొంచెం ల్యాగ్ అవడం స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే మనం ఫాలేజ్ నేనైతే చాలా ఎక్కువగానే యూస్ చేశాను. సో మీరు గుర్తుపెట్టుకోండి, మీ సిస్టమ్ మంచి సిస్టమ్ ఉంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, బట్ ఒకవేళ చిన్న సిస్టమ్ అనుకుంటే మాత్రం ఫాలేజ్ని కాస్త తక్కువ పెట్టుకోండి. అండ్ ఇంకా మనం సీన్లోకి ఇంకా చాలా డిఫరెంట్ అసెట్స్ని అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నేను అన్సేవ్డ్ అని చూసారా, సో వీటన్నిటిని కూడా సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో మన సీన్లోకి ఒక కెమెరాని తీసుకొని వద్దాం ఫస్ట్. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ క్విక్లీ యాడ్ టు ప్రాజెక్ట్ అని చూసారా, సో ఈ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మీకు సినిమాటిక్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో అందులో మీరు సినీ కెమెరా యాక్ట్ అని సెలెక్ట్ చేసుకోండి, మీ కెమెరా అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ అవుట్లైనర్ ప్యానల్లో ఇక్కడ మీరు కెమెరా పైన రైట్ క్లిక్ చేస్తే స్నాప్ ఆబ్జెక్ట్ టు వ్యూ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మీ కెమెరా అనేది మీ వ్యూలోకి స్నాప్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ పర్స్పెక్టివ్ అని చూసారా, సో ఒక నిమిషం ఫాలేజ్ అంతా కూడా సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ పర్స్పెక్టివ్ని సెలెక్ట్ చేసుకొని ఆ పర్స్పెక్టివ్లో మీరు సినీ కెమెరా యాక్ట్ అని సెలెక్ట్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా మీకు ఇక్కడ సీన్లో మీరు ఏదైతే చూస్తుంటారో మీ కెమెరా పర్స్పెక్టివ్లో మీరు చూస్తుంటారు అనమాట. సో ఇక్కడ మీరు చేసే ప్రతి ఒక్కటి మీ కెమెరా పర్స్పెక్టివ్లో కూడా మారిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు సో ఇక్కడ చూడొచ్చు నా కెమెరా వ్యూలో నాకు నా సీన్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఇవంతా బ్లర్గా ఉన్నాయి కదా అని చెప్పి ఆలోచించకండి, మీకు ఫైనల్ రెండర్లో అవన్నీ నీట్గానే కనిపిస్తాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కెమెరాకి సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ని అయితే చేంజ్ చేస్తాను. సో ఇక్కడ కెమెరాని ఇక్కడ అవుట్లైనర్ ప్యానల్లో కెమెరాని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ దానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎక్కువ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు, కొన్ని ఆప్షన్స్ని చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఫిల్మ్ బ్యాక్ అని చూసారా, సో దీన్ని నేను 16:9 DSLR అయితే పెట్టుకుంటున్నా. అండ్ ఆ తర్వాత యూనివర్సల్ జూమ్ని అయితే చేంజ్ చేయట్లేదు. అండ్ ఇక్కడ ఫోకల్ లెంత్ ఏదైతే ఉందో మీరు ఒకవేళ వైడ్ యాంగిల్ షాట్ కావాలనుకుంటే ఈ ఫోకల్ లెంత్ని సంథింగ్ లైక్ ఒక 25 అలా పెట్టుకోండి. లేదు నాకు అలా ఏం అవసరం లేదనుకుంటే మాత్రం ఎక్కువ పెట్టుకోండి. లైక్ ఫోకల్ లెంత్ని పెంచే కొద్దీ మీకు షాట్ అనేది మారిపోతూ ఉంటుంది. కెమెరా అపర్చర్ మీకు కెమెరాలోకి ఎంత లైట్ రావాలనే దాన్ని బట్టి మీరు కెమెరా అపర్చర్ని చేంజ్ చేసుకోవచ్చు. బట్ నేను రైట్ నో అయితే దీన్ని చేంజ్ చేయట్లేదు. ఒకవేళ దీనికి కావాలంటే రెండర్ చేసే టైంలో దీని సెట్టింగ్స్ని అయితే అప్పుడు నేను మార్చుకుంటాను. అండ్ ఆ తర్వాత మనం ముఖ్యంగా చేంజ్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ మీరు కిందకు వస్తే ఇక్కడ లెన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో అందులో మీకు ఎక్స్పోజర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ మీరు పైన ఉన్న 2 ఆప్షన్స్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఆటో ఎక్స్పోజర్ అని చూసారా, సో దాన్ని మీరు మాన్యువల్ పెట్టుకోండి. మాన్యువల్ పెట్టుకున్న తర్వాత కింద మీరు వాల్యూ ఒక 10 ఇవ్వండి. సో దట్ మీ సీన్లో మీ కెమెరా ఎక్స్పోజర్ని మీరు మాన్యువల్గా కంట్రోల్ చేయొచ్చు. సో ఇది బెటర్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూడొచ్చు సీన్ని చూసే విధానం అనేది ఇక్కడ ఎక్స్పోజర్ అనేది కాస్త డిఫరెంట్గా కనిపిస్తుంది ఇప్పుడు మీకు. ఒకవేళ మీరు ఇక్కడ వాల్యూ కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 9 పెట్టారనుకోండి, సో ఈ విధంగా అవుతుందన్నమాట సీన్. సో ఇక్కడ మీరు ఒకవేళ 11 పెట్టారనుకోండి, ఎక్కువ లైట్ అనేది ఇక్కడ ఈ విధంగా వైట్ కలర్లో కనిపిస్తుంది. సో ఎక్స్పోజర్ మీకు నచ్చినట్టుగా మీరైతే చేంజ్ చేసుకోండి. బట్ బెటర్ మీరు 10 లేదా 9.5 అలా పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది. ఒకవేళ మీ కేసులో వేరేలా ఉంటే మాత్రం దానికి తగ్గట్టుగా మీరు ఆ నెంబర్ అయితే పెట్టుకోండి. అంతే అనమాట. సో మన కెమెరాకి సంబంధించి ప్రస్తుతం అయితే ఇంతకు మించి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏమైనా వేరే సెట్టింగ్స్ ఉంటే నేను తర్వాత లాస్ట్లో చెప్తాను. అండ్ తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ మొత్తం మళ్ళీ ఒకసారి సేవ్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా సీన్లోకి వేరే ఇంకా డిఫరెంట్ ఫాలియేజెస్ని అయితే యాడ్ చేద్దాం అనుకుంటాను. ఇప్పుడు ఓన్లీ మనం గ్రాస్ని ఒక్కదాన్ని యాడ్ చేసాం కదా, సో మిగతా ఫాలియేజెస్ని కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ సెలెక్షన్ మోడ్లో నుంచి నేను ఫాలియేజ్ మోడ్లోకి అయితే వస్తున్నా. సో ఫాలియేజ్ మోడ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఓన్లీ గ్రాస్ మాత్రమే ఉంటుంది, ఇంకా వేరే ఏ ఫాలియేజ్ ఇక్కడ ఉండదు. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ కింద రూరల్ ఆస్ట్రేలియా అని కనిపిస్తుందా, సో దాంట్లోకి వస్తే స్టాటిక్ మెష్ని ఆన్ చేయండి. మీరు స్టాటిక్ మెష్ని ఆన్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి వచ్చారనుకోండి, సో ఇక్కడ మీకు ఒక ఫాలియేజ్ ఒక గ్రాస్ ట్రీ అయితే కనిపిస్తుంది. సో ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసి ఇక్కడికి తీసుకొస్తున్నాను అనమాట. అండ్ ఆ తర్వాత దాంతోపాటు ఇక్కడ మీకు కొన్ని వుడెన్ లాక్స్ ఉంటాయి. సో వీటిని కూడా నేను సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేస్తున్నాను. బట్ గుర్తుపెట్టుకోండి ఇవి కొంచెం పెద్ద అసెట్స్ అనమాట, ఇవి గ్రాస్ లాంటి చిన్న అసెట్స్ కాదు. సో వీటిని మీరు ఫాలియేజ్ లాగా యూస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. సో ప్రస్తుతానికైతే వీటితో పాటు ఈ రాక్స్ ఉన్నాయి చూసారా, సో మేబీ రాక్స్ని కూడా యూస్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో ఈ రాక్స్ని కూడా తీసుకొచ్చి ఇక్కడైతే పెడుతున్నాను. అండ్ ఆ తర్వాత ప్రస్తుతానికి ఇవి చాలండి. సో ఇక్కడ ఇవన్నీ కూడా మీకు ఫాలియేజ్ మోడ్లో ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఈ గ్రాస్ ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా అన్చెక్ చేస్తున్నాను, ఎందుకంటే వీటిని నేను ఆల్రెడీ యూస్ చేసేసాను కదా, సో మళ్ళీ యూస్ చేయాల్సిన అవసరం లేదు నాకు. అండ్ కింద మనం ఇప్పుడు యాడ్ చేసిన అసెట్స్ అనేవి ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉన్నాయి.
సో వాటిని మళ్ళీ ఒకసారి మీరు సెలెక్ట్ చేసుకొని కింద వాటికి సంబంధించిన ప్రాపర్టీస్లో డెన్సిటీని నేను ఓన్లీ 10 పెడుతున్నా. ఎందుకంటే మీరు ఒకవేళ 100 పెట్టారనుకోండి చాలా ఎక్కువ అయిపోతుంది. సో డెన్సిటీ 10 లేదా 5 మాత్రమే పెట్టుకోండి. అండ్ స్కేల్ అని చూసారా, సో నేను దీన్ని మినిమం 0.1 పెడుతున్నా. అండ్ ఆ తర్వాత మీరు పైకి వచ్చారనుకోండి, ఇక్కడ పెయింట్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ పైన పెయింట్ డెన్సిటీ అని చూసారా, సో దీన్ని కూడా నేను 0.2 పెడుతున్నా, ఎక్కువ పెట్టట్లేదు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు కూడా నేను ఇంత తగ్గించిన తర్వాత కూడా నాకు డెన్సిటీ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఈ డెన్సిటీ నేను ఇంకా చాలా తగ్గించాలి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎరేజ్ సెలెక్ట్ చేసుకొని సో దీన్ని అయితే ఎరేజ్ చేస్తాను ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఈ ఫాలియేజ్ని. అండ్ ఆ తర్వాత ఈ పెయింట్ డెన్సిటీని నేను 0.1 పెడుతున్నాను. అండ్ ఆ తర్వాత ఏం చేస్తానంటే కింద వీటికి సంబంధించిన డెన్సిటీ ఆప్షన్స్ ఉంటుంది కదా, సో ఇక్కడ మాత్రం ఒక 5 పెడుతున్నా. అండ్ మేబీ పైన కూడా నేను ఏం చేస్తానంటే లైక్ 0.05 అయితే పెడతాను. అండ్ ఇప్పుడు ఒకసారి పెయింట్ చేసి చూస్తాను. సో ఇప్పుడు చూడొచ్చు మీరు అవి చాలా తక్కువ నెంబర్లో మీకు ఈ విధంగా అయితే అవుతుంది. సో నాకైతే ఈ డెన్సిటీ చాలా బాగుంది. నేను ఇంతకు మించి అయితే అసలు ఎక్కువ పెట్టాలని అస్సలు అనుకోవట్లేదు. సో నేను జస్ట్ ఇదిగో సేమ్ ఇక్కడ మీరు చూడొచ్చు డెన్సిటీ 5 పెట్టాను. అండ్ ఇక్కడ పైన లైక్ నార్మల్ పెయింట్ డెన్సిటీ వచ్చేసి నేను 0.1 పెట్టుకున్నా. సో ఈ డెన్సిటీలో అయితే నేనైతే ఈ విధంగా అయితే పెయింట్ చేస్తున్నాను. అండ్ ఒకవేళ మీకు ఇలా చూడొచ్చు ఇక్కడ మీరు నాకు ఇక్కడ మధ్యలో ఇక్కడ ఒక నిమిషం ఉండండి. సో ఇక్కడ ఎక్కువ ఏం లేవు, అంటే లైక్ మీకు నా కర్సర్ మేబీ కనపడకపోవచ్చు. ఇక్కడ మాత్రం ఒక చోట ఎక్కువ ఉన్నాయి, దాని పక్కన ఇంకెక్కడ అసలు అక్కడ ఏం లేవు అనమాట. సో అలాంటి కేసెస్లో మీరు ఏం చేస్తారంటే ఎరేజ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని బ్రష్ సైజ్ని తగ్గించుకొని దాని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఏదైనా ఎక్స్ట్రా ఉన్న చోట మీరు ఈ విధంగా ఎరేజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొక చోట కావాలనుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ వాటిని అయితే నేను పెయింట్ చేస్తున్నా. సో ఈ విధంగా అనమాట. సో అంతే, నాకు ఈ అసెట్స్ ఇంతకు మించి నాకు ఇంకా ఎక్కువ అయితే అవసరం లేదు. బట్ స్టిల్ మీరు చూడొచ్చు నేను తక్కువ డెన్సిటీ యూస్ చేసినా కూడా మాకు ఇక్కడ స్క్రీన్లో నేను లైక్ గ్రౌండ్ లెవెల్లో కెమెరాని పెట్టుకుంటే నాకు చూడొచ్చు ఎంత ఎక్కువ కనిపిస్తుందో. సో ఒకవేళ మీకు ఇంత ఎక్కువ ఉండడం కూడా మీకు అవసరం లేదనుకుంటే మీరు ఇంకా వీటిని స్టిల్ మీరు ఎరేస్ అయితే చేసేయచ్చు. సో నేను కొంతవరకు కొంత పార్ట్ని అయితే ఎరేస్ చేద్దామని నేనైతే అనుకుంటున్నా. సో దానికోసం నేను ఇక్కడ ఎరేజర్ టూల్ని సెలెక్ట్ చేసుకొని మధ్యలో అక్కడక్కడ నేనైతే వీటిని అయితే ఎరేస్ చేస్తూ వెళ్తున్నాను అనమాట. మొత్తం ఒకటేసారి చేయట్లేదు. సో అక్కడక్కడ ఎక్కడైతే నాకు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుందో సో అక్కడ మాత్రమే నేను ఎరేస్ చేస్తున్నా. సో వన్స్ మీకు ఇది ఇంకా మీరు ఓకే అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా నార్మల్గా లైక్ గ్రౌండ్ వ్యూలోకి వచ్చి ఇప్పుడు ఒకసారి చూడొచ్చు. సో ఇప్పుడు కాస్త బెటర్గా ఉంది నాకైతే చూడడానికి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో ఇక్కడ నాకు ట్రీస్ కూడా కావాలి కదా, సో నేను ఇప్పుడైతే ట్రీస్ని అయితే ప్లేస్ చేయబోతున్నాను. సో దానికోసం నేను ఏం చేస్తానంటే మళ్ళీ సెలెక్షన్ మోడ్లోకి వచ్చాను. బట్ ట్రీస్ని అయితే నేను ఫాలేజ్ లాగా అయితే పెట్టట్లేదు మామ, ఎందుకంటే అది కొంచెం హెవీ అవుతుంది. అండ్ ఫాలేజ్ అంత బెటర్ ఆప్షన్ కాదు ట్రీస్కి ఎప్పుడు కూడా. సో ట్రీస్ని అయితే నేను మాన్యువల్గానే ప్లేస్ చేయబోతున్నా. సో ఇక్కడ మీరు బ్లాక్ కలర్లోకి వచ్చారనుకోండి మన ట్రీస్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. సో నేను ఈ ట్రీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికైతే డ్రాగ్ చేస్తున్నా. బట్ ఇక్కడ మీరు చూడొచ్చు బ్లాక్ కలర్కి సంబంధించిన అసెట్ ఏదైతే ఉందో ఇక్కడ నాకు అది సంథింగ్ షేడర్స్ ఇష్యూ వల్ల అదైతే నాకు ఇక్కడ కరెక్ట్గా కనిపించట్లేదు. చెట్టు అనేది లైక్ ఇక్కడ మిస్ అవుతుంది కొంచెం పార్ట్ అనేది. సో నేను దీనైతే డిలీట్ చేస్తున్నా. రైట్ నో నేను దాన్ని యూస్ చేయట్లేదు. ఒకవేళ నేను వేరే అసెట్ కరెక్ట్గా ఉంటుందేమో అని చెప్పి వేరే ట్రీని డ్రాగ్ చేసి చూస్తున్నా. బట్ సేమ్ ఇక్కడ మీరు చూడొచ్చు సేమ్ ఇది కూడా అలానే అవుతుంది. సో ఇందుకోసమే నేను అంటే లైక్ ఒక్కోసారి ఏమవుతుందంటే షేడర్స్ ఇష్యూ వల్ల లేదంటే సంథింగ్ వేరే ఏదైనా ఎర్రర్ వల్ల మనకు కొన్ని అసెట్స్ అనేవి ఈ విధంగా అవుతూ ఉంటాయి. అండ్ ఇది నేను యాక్చువల్గా ఇంత ముందు కూడా ఒకసారి నోటీస్ చేశాను, సేమ్ ఇదే బ్లాక్ కలర్ ట్రీస్కి ఇలా జరిగింది. సో నేను దీనికోసం యాక్చువల్గా యూట్యూబ్లో కూడా వెతికాను దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉంటుందని, నాకు ఎక్కడ దొరకలేదు. సో నేను అందుకని చెప్పి వేరే నీకు క్విక్సెల్ బ్రిడ్జ్ నుంచి వేరే అసెట్స్ లైక్ వేరే ట్రీస్ని కూడా మనం డౌన్లోడ్ చేసి పెట్టుకుందాం. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ 3D అసెట్స్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ 3D ప్లాంట్స్ అని చూసారా. సో దాంట్లోకి వెళ్తే మనం క్విక్సెల్ బ్రిడ్జ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. బట్ ఇవి పెద్ద పెద్ద ట్రీస్ కాదు, ఇవి నార్మల్ లైక్ కొంచెం మనుషుల కంటే కొంచెం ఎత్తు ఉంటాయి అంతే. సో నేను దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ సీన్లోకి తీసుకొస్తాను, మీరు చూడొచ్చు. సో ఒక రకంగా చెప్పాలంటే ఇవి చెట్లు కాదు మొక్కలు అంతే. బట్ కాకపోతే మనం చెట్లను కూడా యూస్ చేద్దాం. బట్ ప్రస్తుతానికైతే వీటితో అయితే కొంతవరకు అయితే ఫిల్ చేస్తున్నాను నేను సీన్ని. అక్కడక్కడ ప్లేస్ చేస్తున్నా, మరీ ఎక్కువగా ఏం పెట్టట్లేదు. ఒక్క నిమిషం, నాది ఎక్కడికో వెళ్ళిపోయింది కెమెరా. సో ఇప్పుడు మీరు చూడొచ్చు నేను నా ట్రీస్ని అయితే నేను ఒక రకంగా ప్లాంట్స్ని అయితే ఈ విధంగా అయితే ప్లేస్ చేశాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లైక్ నాకు ట్రీస్ కావాలి కదా, సో నేను వేరే ట్రీస్ని యూస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పుడు. సో బట్ దానికంటే ముందు నేను ఒకటి ఏం చేయాలనుకుంటున్నాను అంటే యాక్చువల్గా మనం ఈ సీన్ అంతా రెండర్ చేయాలంటే మనం మూవీ రెండర్ క్యూ ప్లగిన్ ఎనేబుల్ చేసుకోవాలి. సో దానికోసం నేను ఇక్కడ ఎడిట్లోకి వెళ్తున్నాను. ఎడిట్లోకి వెళ్తే ఇక్కడ మీకు ప్లగిన్స్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మూవీ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు మూవీ రెండర్ క్యూకి సంబంధించిన ప్లగిన్ కనిపిస్తుంది. సో దీన్ని మీరు ఇక్కడ ఎనేబుల్ చేయండి.
ఎనేబుల్ చేసిన తర్వాత కింద ఇంకొక ఆప్షన్ ఉంటుంది. సో నాకు అది కూడా మేబీ ఒకవేళ అవసరమైతే యూస్ చేస్తాను కాబట్టి సో దాన్ని కూడా ఎనేబుల్ చేస్తున్నా. సో ఎనేబుల్ చేసిన తర్వాత మిమ్మల్ని రీస్టార్ట్ చేయమని అడుగుతుంది. సో మీరు రీస్టార్ట్ చేయండి. సో మీరు వన్స్ రీస్టార్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డిఫాల్ట్ లెవెల్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇందాక క్రియేట్ చేసిన లెవెల్ మీకు కనపడాలంటే మీరు ఆ లెవెల్ని ఓపెన్ చేయాలి. సో ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ లెవెల్లోకి వెళ్తే ఇక్కడ మీకు లెవెల్ 1 అని చూసారా. సో దానిపైన డబుల్ క్లిక్ చేస్తే చాలు మీకు ఆ లెవెల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది అనమాట మనం ఇప్పుడు క్రియేట్ చేసిన లెవెల్. సో ఇప్పుడు నేను ఇంజిన్ రీస్టార్ట్ చేసిన తర్వాత బ్లాక్ కలర్ ట్రీస్ని అయితే మళ్ళీ తీసుకొచ్చి ప్లేస్ చేయడానికి అయితే ట్రై చేశాను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు మాత్రం ఈ ట్రీ కరెక్ట్గానే వచ్చింది. అంటే లైక్ ఇందులో ఏం కనపడకుండా పోవడం అలా అయితే జరగలేదు. సో నేను ఇందాక దీని కదా చేసింది. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ తీసుకొస్తున్నా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నా ఇందాక షేడర్స్ వలన సంథింగ్ ఏదో ఒక ఇష్యూ వల్ల నాకు ఈ ట్రీస్ అనేవి మిస్ అయ్యాయి. బట్ నేను ఇంజిన్ రీస్టార్ట్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ బాగానే వర్క్ అవుతుంది. బట్ కాకపోతే మీరు గమనించవచ్చు, ట్రీ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంది మిగతా ప్లాంట్స్ అండ్ అదర్ సీన్స్తో కంపేర్ చేస్తే. సో నేను దీని యొక్క సైజ్ని కాస్త తగ్గిస్తున్నా. సో ఆర్ ప్రెస్ చేసి ఈ విధంగా అయితే నేను అన్ని డైరెక్షన్స్లో ఈ విధంగా అయితే స్కేల్ చేస్తున్నా. సో ఈ విధంగా అనమాట. సో ఇక్కడ మీకు బ్లాక్ కలర్లో చాలా డిఫరెంట్ ట్రీస్ ఉంటాయి. సో మీకు ఏ ట్రీస్ కావాలంటే ఆ ట్రీస్ని మీకు నచ్చినట్టుగా మీరు సీన్లో మొత్తం ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోండి. సో నేను ఇది ఒకటి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నా. సో వన్స్ మీరు కావాల్సిన విధంగా ట్రీస్ని ప్లేస్ చేసుకున్న తర్వాత సో నేనైతే ఒకసారి కిందకి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళైతే చూస్తున్నాను. సో దట్ నాకు నా సీన్ నా కెమెరా నుంచి ఏ విధంగా కనిపిస్తుందో నేను చూడాలనుకుంటున్నా. బట్ కాకపోతే మనం ఇక్కడ పర్స్పెక్టివ్ అనేది మారిపోయింది. ఇంజన్ రీస్టార్ట్ చేసిన తర్వాత మనం పర్స్పెక్టివ్ని మార్చలేదు. సో నేను ఇక్కడ వెళ్ళి చూస్తే సో దట్ నాకు చూడొచ్చు, ఇప్పుడు మీకు నా సీన్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నేను పర్స్పెక్టివ్లోకి వెళ్ళి ఇక్కడ కెమెరాని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మన కెమెరాలో అయితే మన సీన్ అనేది మనకైతే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో చూడొచ్చు, చూడడానికి అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు మీకు ఈ సీన్ ఇలా ఓకే అనుకుంటే మాత్రం మీరు దీన్ని ఇలానే డైరెక్ట్గా రెండర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ అసెట్స్ ఇంకా లేదా ఇంకా ఎక్కువ ఏదైనా కావాలనుకుంటే మీ ఇక్కడ కంటెంట్ బ్రౌజర్ నుంచి వాటన్నిటిని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ యాడ్ చేయండి. మీరు ఇక్కడ ఏమేమి ఉంటాయని మీకు తెలియాలంటే మీరు ఇక్కడ ఆల్రెడీ మనం అసెట్స్ని యాడ్ చేసుకున్నాం కదా. సో రూరల్ ఆస్ట్రేలియాలో ఏమేమి ఉన్నాయి అండ్ ఇక్కడ మిగతావి లైక్ క్విక్సెల్ క్వారీ కలెక్షన్స్ అని చెప్పి ఇంకోటి యాడ్ చేసాం. సో అందులోనే అసెట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి మీరు మొత్తం కూడా వెతుక్కోండి ఒకసారి. సో వెతుక్కుంటేనే మీకు అర్థమవుతుంది మీరు ఏమేమి అసెట్స్ తీసుకొచ్చారో అవన్నీ ఏంటి అనేది. సో మీకు ఏమేమి అసెట్స్ సీన్లో కావాలనుకుంటున్నారో వాటన్నింటిని కూడా సీన్లోకి తీసుకొచ్చి ప్లేస్ చేసుకోండి మీకు నచ్చిన విధంగా. అండ్ ఆ తర్వాత మీరు రెండర్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో ఇక్కడ నా సీన్లో నేనేం కావాలనుకుంటున్నాను అంటే మేబీ ట్రీస్ ఇంకా సరిపోలేదు, మేబీ ఇంకొంచెం ఎక్కువ ట్రీస్ ఉంటే బెటర్గా ఉంటుందని నేను అనుకుంటున్నా. సో ట్రీస్ కౌంటర్ అయితే పెంచబోతున్నా. అండ్ ఆ తర్వాత ఇంకొంచెం అసెట్స్ అక్కడక్కడ కొంచెం ఎక్కువ యాడ్ చేయబోతున్నా. సో ఇక అంతే మామ, నా సీన్లో నాకు మేబీ ఇంతకు మించి ఇంకా ఎక్కువ చేయాలని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంకా మనం చేస్తూ పోతుంటే ఇంకెంతైనా అది చేస్తూనే ఉంటాం అనమాట, అది ఎండ్ ఉండదు దానికి. సో ప్రస్తుతానికి ట్యూటోరియల్ పర్పస్ నాకు ఇంతవరకు చాలా నేను అనుకుంటున్నా. సో ఇక్కడ నేను స్టాటిక్ మెష్ ఫిల్టర్ని అయితే ఆన్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం దీన్ని రెండర్ చేసుకోవాలి. సో రెండర్ చేయాలంటే మనం దానికంటే ముందు ఫస్ట్ కెమెరాలో ఇంకొక సెట్టింగ్ని అయితే చేంజ్ చేయాలి. అండ్ ఆ తర్వాత మనం ఒక సీక్వెన్సర్ని తీసుకొచ్చి కెమెరాని యానిమేట్ చేయాలన్నమాట. లైక్ కెమెరాకి ఒక మోషన్ ఉండాలి కదా మనం రెండర్ చేసుకునేటప్పుడు వీడియో ఫార్మాట్లో. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ పైన ఒక ఆప్షన్ ఉంటుంది మీకు. సో దాంట్లోకి వెళ్తే ఇక్కడ మీకు యాడ్ లెవెల్ సీక్వెన్స్ అని చెప్పి ఉంటుంది. సో యాడ్ లెవెల్ సీక్వెన్స్లో మీద ప్రెస్ చేస్తే మీరు ఒక సీక్వెన్స్ని అయితే ఇప్పుడు క్రియేట్ చేయాలన్నమాట. నేను దానికి డిఫాల్ట్ నేమ్ని పెట్టేసి సేవ్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి సీక్వెన్సర్ అయితే వచ్చేసింది. ఇక్కడ మీకు రైట్ సైడ్ అవుట్లైనర్ ప్యానల్ నుంచి కెమెరాని డ్రాగ్ చేసి ఇక్కడ ఈ సీక్వెన్సర్లోకి అయితే తీసుకొని రండి. సో దట్ మీ కెమెరా అనేది ఇక్కడికి వస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఒకవేళ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్, మీకు ఒకవేళ వీడియో ఎక్కువసేపు కావాలనుకుంటే మాత్రం నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ని చేంజ్ చేసుకోండి. సో నేనైతే రైట్ నో సంథింగ్ అరౌండ్ ఒక 350 ఫ్రేమ్స్ అయితే ఇస్తున్నాను. అండ్ ఆ తర్వాత మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు 2 లైన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ స్టార్టింగ్లో గ్రీన్ కలర్ లైన్, ఎండింగ్లో రెడ్ కలర్ లైన్. సో ఆ 2 లైన్స్ మధ్యలో మాత్రమే ఏదైతే ఉంటుందో అదే మీకు రెండర్ అవుతుంది. సో ఇక్కడ మీకు 150th ఫ్రేమ్ దగ్గర రెడ్ లైన్ ఉంది. సో మీకు ఇక్కడ 350 ఫ్రేమ్స్ ఉన్నా సరే 150 ఫ్రేమ్స్ వరకు మీకు రెండర్ అవుతుంది అనమాట. సో నేనేం చేస్తానంటే రెడ్ లైన్ ఏదైతే ఉందో సో దీన్ని డ్రాగ్ చేసి సంథింగ్ అరౌండ్ ఇక్కడ 330 ఫ్రేమ్స్ వరకు అయితే తీసుకెళ్తున్నా. ఆ తర్వాత ఇక్కడ కెమెరా కట్స్ ఉంది చూసారా. సో దీన్ని కూడా నేను డ్రాగ్ చేసి ఇక్కడ వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తున్నా. దీన్ని కూడా ఆ రెడ్ లైన్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు దీన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు కావాలంటే కెమెరా అపర్చర్ని, ఫోకస్ని ఇక్కడ నుంచి కూడా ఫోకల్ లెంత్ ఏదైతే ఉంటుందో వాటిని ఇక్కడ నుంచి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మాన్యువల్ ఫోకస్ డిస్టెన్స్ కూడా ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే మనకి ప్రాపర్ ఒక వ్యూని పెట్టుకొని అక్కడి నుంచి మనం కెమెరాని అయితే యానిమేట్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఏమనుకుంటున్నాను అంటే ఎగ్జాక్ట్గా లైక్ ఈ సీన్లో ఈ పొజిషన్లో లైక్ ఈ చెట్టు ఏదైతే ఉందో ఈ చెట్టు నుంచి ఈ విధంగా అయితే మూవ్ అవ్వాలనుకుంటున్నా.
సో నా ఇనీషియల్ ఫ్రేమ్, నా కెమెరా యొక్క ఇనీషియల్ ఫ్రేమ్ అనేది సో ఇక్కడైతే ఉండాలని నేను అనుకుంటున్నా. సో ఈ విధంగా అనమాట. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ సింపుల్గా ట్రాన్స్ఫార్మ్ ఏదైతే ఉందో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ మీద ఇక్కడ ప్లస్ బటన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ప్రెస్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఒక కీ ఫ్రేమ్ అనేది క్రియేట్ అవుద్ది. బట్ కాకపోతే ఈ కీ ఫ్రేమ్ అనేది లీనియర్ కీ ఫ్రేమ్ కాదు. సో అది ఎలా చెప్తున్నానంటే లీనియర్ కీ ఫ్రేమ్స్ అనేవి మీకు ట్రయాంగులర్ షేప్లో ఉంటాయి. సో మనకి లీనియర్ కీ ఫ్రేమ్స్ ఎందుకు కావాలి అంటే మన కెమెరా మూవ్మెంట్ అనేది కాన్స్టెంట్గా ఒకటే స్పీడ్లో మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇనీషియల్గా స్లోగా ఉండి తర్వాత ఫాస్ట్ పెరిగి తర్వాత మళ్ళీ స్లో అయ్యి అలా వద్దు. మనకి లీనియర్గా సేమ్ కాన్స్టెంట్ మోషన్ కావాలి కాబట్టి సో మనకి కీ ఫ్రేమ్స్ కూడా లీనియర్ మోషన్లో ఉండాలన్నమాట. సో కీ ఫ్రేమ్ మీద మీరు రైట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీరు దాన్ని లీనియర్ మోడ్లో పెట్టుకోండి. అండ్ ఒకవేళ మీరు క్రియేట్ చేసే ప్రతి ఫ్రేమ్ని ఆటోమేటిక్గా లైక్ అది లీనియర్ మోడ్లోకి రావాలనుకుంటే మాత్రం ఇక్కడ మీకు కీ ఫ్రేమ్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు డైరెక్ట్గా లీనియర్ మోడ్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీరు ఏ కీ ఫ్రేమ్ క్రియేట్ చేసినా సరే అది ఆటోమేటిక్గా లీనియర్ మోడ్లోనే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను సంథింగ్ అరౌండ్ ఒక 100th ఫ్రేమ్ దగ్గరికి అయితే వెళ్తున్నా. సో 100th ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి నా కెమెరాని నేను ఇక్కడ వరకు అయితే తీసుకొని వెళ్తున్నాను. జస్ట్ నేను మౌస్ వీల్ని స్క్రోల్ చేస్తున్నాను, అంతకుమించి ఇంకేం చేయట్లేదు అనమాట. సో సంథింగ్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ప్లస్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చారనుకోండి, ఇప్పుడు మనం చూస్తే ఒక సింపుల్ కెమెరాకి ఒక మోషన్ అయితే వచ్చిందనమాట. సో ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా మీకు నచ్చినంత దూరం మీరు ఎక్కడి వరకు అయితే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ వరకు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 200th ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి ఇంకొంచెం ముందుకు ఇదే విధంగా ఇక్కడికైతే వెళ్తున్నాను. సో ఈ విధంగా అనమాట. అండ్ కెమెరా పొజిషన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ మీద ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేశారనుకోండి, మీకు అక్కడ వరకు కెమెరా అనేది యానిమేట్ అవుతుంది. సో ఈ విధంగా మన కెమెరా మూమెంట్ అనేది ఉంటుందన్నమాట. సో వన్స్ మీకు ఇది ఓకే అనుకున్నప్పుడు మీరు ఇక్కడ ఫస్ట్ అయితే నేను దీన్ని ఇక్కడ సేవ్ చేస్తున్నా. అండ్ కాకపోతే ఇక్కడ కెమెరాలో మీరు ఒకటి గమనిస్తే ఫోకస్ అనేది కరెక్ట్గా లేదు. నేను ఎలా చెప్తున్నానంటే ఇక్కడ మనకి కెమెరాకి దగ్గరలో ఉన్న గ్రాస్ అంతా కూడా బ్లర్ అవుతుంది. సో దానికి కారణం ఏంటంటే కెమెరా యొక్క ఫోకస్ అనేది కరెక్ట్గా లేదు. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ కెమెరా సెట్టింగ్స్లో మీకు ఫోకస్కి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ ఫోకస్ సెట్టింగ్స్ అని చూసారా. సో ఫోకస్ సెట్టింగ్స్లోకి వెళ్ళారనుకోండి, ఇది ఇక్కడ మాన్యువల్లో ఉంది. అండ్ ఇక్కడ ఈ మాన్యువల్ డిస్టెన్స్ ఉంది చూసారా. సో దీన్ని మనం చేంజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు సింపుల్గా ఒక చేయొచ్చు. ఇక్కడ మీకు పక్కన ఒక చిన్న పెన్ సింబల్ అని చూసారా. సో దాన్ని క్లిక్ చేసుకొని నేను ఇక్కడ ఈ గ్రాస్ మీద ఇచ్చాను అనుకోండి దాన్ని. సో ఈ గ్రాస్ అంతా కూడా ఆటోమేటిక్గా ఇన్ ఫోకస్ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు ఈ గ్రాస్ అనేది నీట్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఈ చెట్టు కూడా చూడొచ్చు మీరు, దాని యొక్క టెక్స్చర్ అనేది నీట్గా మన కెమెరాలో కనిపిస్తుంది. బట్ దానివల్ల ఏమవుతుందంటే దూరంగా ఉన్నవి ఏవైతే ఉంటాయో అవి అవుట్ ఆఫ్ ఫోకస్ వెళ్తాయి. సో కెమెరా ఫోకస్ అంతా కూడా నియర్ బై ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఉంటుందన్నమాట. సో దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ అనేవి అవుట్ ఆఫ్ ఫోకస్ ఉంటాయి. సో అవి కాస్త బ్లరీగా కనిపిస్తాయి మీకు. సో బట్ మోస్ట్లీ మనకి వచ్చే షార్ట్స్ కానీ మనం సినిమాటిక్గా తీయాలనుకుంటే మనకి ఇలానే కరెక్ట్గా ఉంటుంది. లేదు మాకు దగ్గరగా ఉన్నవి బ్లర్ ఉండి దూరంగా ఉన్నవి బాగా కనపడాలంటే ఈ ఫోకస్ని మనం సింపుల్గా అడ్జస్ట్ చేసుకోవడమే ఈ విధంగా అనమాట. ఒక్క నిమిషం, అది ట్రీ సెలెక్ట్ అయిపోయింది బై మిస్టేక్. ఇక్కడ నేను కెమెరాని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఈ ఫోకస్ పెన్ సింబల్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నా. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఆ చెట్టు కూడా నాకు కొంచెం ఇప్పుడు విజిబిలిటీ అనేది పెరిగింది. ఆ చెట్టు కూడా బాగా కనిపిస్తుంది ఇప్పుడు. బట్ కాకపోతే సేమ్ ఇక్కడ మళ్ళీ మీ గ్రాస్ అనేది కొంచెం బ్లర్ అవుతుంది. సో మీకు ఇష్టం, అది మీకు ఎలా కావాలనుకుంటే అలా పెట్టుకోండి. మీకు ఎలా బెటర్ అనిపిస్తే అలా దాన్ని ఫోకస్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం కెమెరాని యాడ్ చేసాము అండ్ కెమెరా యొక్క ఫోకస్ని కూడా అడ్జస్ట్ చేసాము, అంతా కరెక్ట్గానే పెట్టేసాము. ఒకవేళ మీకు ఇంకా సీన్లు ఏమన్నా లైక్ స్పెషల్ ఎఫెక్ట్లో లైక్ లీవ్స్ ఫాలో అవడం కానీ అలాంటివి ఏమైనా కావాలంటే చేయొచ్చు. ఎందుకంటే మనం డౌన్లోడ్ చేసుకునే అసెట్స్, మనం ఏవైతే అసెట్స్ యాడ్ చేసామో అందులో ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ రూరల్ ఆస్ట్రేలియాకి వెళ్తే ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ అని చెప్పి ఉంటుంది. సో ఇక్కడ ఫాలింగ్ లీవ్స్ అని చెప్పి ఒకటి కనిపిస్తుంది. సో దీన్ని నేను సింపుల్గా డ్రాగ్ చేసి ఇక్కడైతే పెడుతున్నా. ఒక నిమిషం, అక్కడ పెట్టడం కుదరదంట. ఇదేంటిది? ఓకే, ఇది నైజీరియా ఎమిటర్ నేను తీసుకొస్తున్నాను. దాన్ని కాదులేండి సో తీసుకురావాల్సింది దాని పక్కన చూసారా నైజీరియా సిస్టమ్ అని. సో దాన్ని అయితే తీసుకొని రావాలి. నేను దాన్ని తీసుకొచ్చి ఇక్కడైతే పెడుతున్నా. ఒక్క నిమిషం, ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో దీన్ని కాస్త పైకి తీసుకొని వెళ్ళి ఈ పెద్ద చెట్టు ఏదైతే ఉందో సో దీని దగ్గర అయితే పెడుతున్నా. సో ఆ చెట్టులో నుంచి మనకి లీవ్స్ ఫాలో అవుతున్నట్టుగా ఈ విధంగా కొన్ని లీవ్స్ అయితే ఫాలో అవుతుంటాయి. సో మీరు బెటర్ కాస్త ఏరియల్ వ్యూలోకి వెళ్ళి దాన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. అది చూడొచ్చు మీరు, గ్రౌండ్ లెవెల్లో ఉంది అది. సో ఆకులు ఎప్పుడైనా సరే పైనుంచే కదా కింద పడేది. సో దాని పొజిషన్ కూడా పైనే ఉండాలి. అండ్ చెట్టు లోపలికి పెడుతున్నా. సో చెట్టు లోపల నుంచి ఆకులు పడుతున్నట్టుగా మనకైతే కనిపిస్తుంది. సో ఒకవేళ మీకు ఇంకా ఇది వేరే చెట్ల దగ్గర కావాలంటే దాన్ని జస్ట్ డూప్లికేట్ చేసి ఇక్కడ ఈ చెట్టు దగ్గర కూడా పెడుతున్నా. అండ్ ఇక్కడ మన చెట్టు ఏదైతే ఉందో మన కెమెరాకి దగ్గరలో ఇంకో చెట్టు ఉంది కదా, సో ఆ చెట్టు దగ్గర కూడా తీసుకొస్తున్నా ఈ విధంగా అనమాట. అండ్ పొజిషన్ కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు దాన్ని ఇంకా.
సో ఈ విధంగా మీరు కొన్ని డిఫరెంట్ ఎఫెక్ట్స్ని కూడా మీ సీన్లోకి అయితే తీసుకొని రావచ్చు. అండ్ ఇంకా ఇక్కడ మీకు వీటిలో ఇంకా జస్ట్ వేరే ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. లైక్ ఇక్కడ వెళ్ళారనుకోండి, బర్డ్స్ అని ఉంటుంది. సో బర్డ్స్ మీకు ఇక్కడ ఫ్లై అవుతున్నట్టు కనిపిస్తుంది, బట్ నేను అది యూస్ చేయాలని నేను అనుకోవట్లేదు, దాన్ని యూస్ చేయట్లేదు. సో ఈ విధంగా డిఫరెంట్ ఎఫెక్ట్స్ కావాలంటే వాటిని కూడా మనం అయితే యూస్ చేసుకోవచ్చు మన సీన్లో. ఆ తర్వాత సీక్వెన్సర్లోకి వెళ్ళి మన కెమెరాని మీరు పొజిషన్ చేంజ్ అయింది కదా అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సీక్వెన్సర్లో మనం ఆల్రెడీ యానిమేట్ చేసాం కాబట్టి సేమ్ అదే పొజిషన్లో మన కెమెరా అయితే ఉంటుంది, అది ఎక్కడికి వెళ్ళదు. సో ఇప్పుడు నేను మీకు డైరెక్ట్గా రెండర్ సెట్టింగ్స్ అయితే చెప్తాను. సో ఏ విధంగా మనం దీన్ని రెండర్ చేసుకోవచ్చు సినిమాటిక్గా అనేది. సో ఇక్కడ మీకు సినిమాటిక్ ఇక్కడ రెండర్కి సంబంధించి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ దాని పక్కన 3 డాట్స్ అని చూస్తారు. సో ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి ఫస్ట్. సో ఇక్కడ మీకు రెండరింగ్కి సంబంధించి 2 ఆప్షన్స్ ఉంటాయి. సో మూవీ రెండర్కి ఒకటి, మూవీ సీన్ క్యాప్చర్ లెగసీ ఒకటి. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మీరు ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఇమేజెస్ ఫార్మాట్లో రెండర్ చేసుకుంటారనమాట. సో అవేంటి అంటే హైయెస్ట్ క్వాలిటీ ఉంటుంది, అండ్ యాంటీ అలైజింగ్ అని కొన్ని ఇంకా లైక్ దానికి సంబంధించి హై క్వాలిటీ సెట్టింగ్స్ ఉంటాయి. అండ్ దానికి ఎక్కువ టైం కూడా పడుతుంది, ఎందుకంటే మీరు ఫ్రేమ్ టు ఫ్రేమ్ రెండర్ చేస్తారు కాబట్టి. బట్ లేదు, మాకు ఒకవేళ అలా వద్దు, మాకు డైరెక్ట్గా వీడియో ఫార్మాట్లో రెండర్ అవ్వాలి, అలాగని క్వాలిటీ ఏం మరీ దారుణంగా ఏమి ఉండదు. ఆ వీడియో ఫార్మాట్కి క్వాలిటీ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ నేను మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా వీడియో, ఆ వీడియోని నేను డైరెక్ట్ దీంట్లోనే రెండర్ చేశాను అనమాట వీడియో ఫార్మాట్లో. నేనేంటంటే ఒకవేళ నాకు అది బాగా ఇంపార్టెంట్ సీన్, నేను కష్టపడి ఏదైనా చేశాను, నాకు కావాలనుకుంటే మాత్రమే నేను ఫ్రేమ్ టు ఫ్రేమ్ రెండర్ చేస్తాను. లేదంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో నేను కూడా ఈ కింద ఏదైతే ఉందో ఈ వీడియో ఫార్మాట్ దాంట్లోనే రెండర్ చేస్తాను. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. మీకు ఫస్ట్ దీని గురించే చెప్తాను చూడండి. సో ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఆప్షన్ మీద మీరు పక్కన రెండర్ బటన్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఇక్కడ రెండర్ సెట్టింగ్కి సంబంధించి ఒక ప్యానల్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ మనం వీడియో సీక్వెన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మీరు ఇమేజెస్ ఫార్మాట్లో రెండర్ చేసుకోవచ్చు, బట్ మనం కాకపోతే ఇక్కడ వీడియో సీక్వెన్స్ యూస్ చేయబోతున్నాం. అండ్ ఆడియో ఏం లేదు మనకి. అండ్ ఒకవేళ మీరు కస్టమ్ ఫ్రేమ్ రేట్ కావాలనుకుంటే ఇక్కడ యూజ్ కస్టమ్ ఫ్రేమ్ రేట్ అని చూస్తారు. సో దాన్ని ఎనేబుల్ చేయండి. అండ్ మీకు ఇక్కడ డిఫరెంట్ ఫ్రేమ్ రేట్స్ ఉంటాయి. సో నేనైతే డైరెక్ట్ యాజ్ ఆఫ్ నౌ 24 FPS ఫిల్మ్ దాంట్లో అయితే నేను రెండర్ చేస్తున్నా. సో 24 FPS యూస్ చేస్తున్నా. అండ్ రెజల్యూషన్ ఇక్కడ మీరు చూడొచ్చు, రెజల్యూషన్ డిఫరెంట్ రెజల్యూషన్స్ ఉంటాయి. అప్ టు 4K వరకు ఉంటుంది. లేదు ఒకవేళ మాకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మీరు కస్టమ్లోకి వెళ్ళి రెజల్యూషన్ చేంజ్ చేసుకోవచ్చు. నేను 4K అయితే యూస్ చేస్తున్నా. ఒకవేళ మీ దగ్గర జీపీయూ కనుక హై ఎండ్ జీపీయూ ఉంటేనే మీరు 4K సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర అంత బెటర్ గ్రాఫిక్ కార్డ్ లేదు, ఓన్లీ 4GB VRAM అన్న గ్రాఫిక్ కార్డే మీ దగ్గర ఉంది అనుకుంటే మ్యాక్సిమం మీరు 1080p సెలెక్ట్ చేసుకోండి. అంతకుమించి అయితే ఎక్కువ సెలెక్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే మీకు రెండర్ అవ్వదు, క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది గుర్తుపెట్టుకోండి. సో నా దగ్గర 12GB గ్రాఫిక్ కార్డ్ ఉంది కాబట్టి నేనైతే 4K సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీరు మిగతా సెట్టింగ్స్ ఏవి కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ కాకపోతే అవుట్పుట్ డైరెక్టర్ ఏదైతే ఉందో, అంటే మీ ఏదైతే రెండర్ అవుతుందో అది మీకు ఎక్కడ సేవ్ అవ్వాలనుకుంటున్నారో ఆ లొకేషన్ అయితే ఇవ్వచ్చు అనమాట. అక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఎక్కడ సేవ్ చేయాలని చెప్పి అడుగుతుంది. నేనైతే ఇక్కడ వైటీ వీడియోస్ అని చూసారా, సో ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్ క్లిక్ చేస్తున్నా. సో ఆటోమేటిక్గా నా ఏదైతే వీడియో రెండర్ అవుతుందో అది ఆ ఫోల్డర్లోకి వెళ్ళి సేవ్ అవుతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే నా రికార్డర్ అనేది లైక్ ఓబియస్లో అయితే నేను రికార్డింగ్ అనేది చేస్తున్నా. నేను ఒకసారి మీకు రెండర్ చేసి చూపిస్తాను. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఒక చిన్నది అయితే చేంజ్ చేయాలి, ఎందుకంటే నా యానిమేషన్ అనేది ఓన్లీ అప్ టు 200 ఫ్రేమ్స్ వరకే ఉంది. సో ఆ తర్వాత ఉన్న 100 ఫ్రేమ్స్ నాకు అవసరం లేదు కాబట్టి సో నేను తగ్గించి నాది ఎండ్ ఫ్రేమ్ ఎక్కడైతే ఉందో సో అక్కడికి తీసుకొస్తున్నాను అనమాట. ఎందుకంటే మిగతాదంతా ఏం ఉండదు కదా, మనకు అదంతా రెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ వరకే తీసుకొస్తున్నా. సో ఇక్కడ వరకే నాకు రెండర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను మొత్తం అంతా సేవ్ చేసుకొని మళ్ళీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. అండ్ ఆ తర్వాత ఆల్రెడీ మనం సెట్టింగ్స్ పెట్టేసాం కాబట్టి డైరెక్ట్గా క్యాప్చర్ మూవీ పైన క్లిక్ చేస్తున్నా. సో దట్ నాకు ఇక్కడ ప్రీవ్యూ అనేది ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది టాప్లో, అండ్ మీకు ఇక్కడ బాటంలో క్యాప్చరింగ్ వీడియో అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఓబిఎస్లో రికార్డింగ్ చేస్తున్నా అండ్ ఈ అన్రియల్ ఇంజిన్లో రెండర్ చేస్తున్నా. అది కూడా 4Kలో రెండర్ చేస్తున్నా. బట్ స్టిల్ ఆ రెండరింగ్ స్పీడ్ అనేది కొంచెం ఫాస్ట్గా అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఈ మూవీ లెగసీలో మనం రెండర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రెండరింగ్ స్పీడ్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. అండ్ మీ దగ్గర లో ఎండ్ డివైస్ ఉంటే మాత్రం మీరు మోస్ట్లీ ఈ విధంగానే రెండర్ చేసుకోండి. అండ్ ఇక్కడ రెజల్యూషన్ మాత్రం ఫుల్ హెచ్డీ పెట్టుకోండి. ఒకవేళ ఫుల్ హెచ్డీలో కూడా మీకు క్రాష్ అవుతుంది అంటే మీరు సీన్లో అసెట్స్ యొక్క కౌంట్ని తగ్గించండి కాస్త. అండ్ ఆ తర్వాత ఒకవేళ అప్పటికే అవుతుందంటే మాత్రం మీరు 720pలో రెండర్ చేసుకోవాల్సిందే, మీకు అంతకుమించి ఇంక వేరే ఆప్షన్ ఉండదు. లేదనుకుంటే ఇంకా లైక్ వేరే ప్రాసెస్ ఉంటుంది మమ్మల్ని, లైక్ అది చాలా లెంగ్తీ చాలా లాంగ్ ప్రాసెస్లు ఉంటాయి వాటికి. అంటే మీరు VRAMని తక్కువ కన్జ్యూమ్ చేసే విధంగా ఏ విధంగా సెట్టింగ్స్ పెట్టుకోవాలి, అది పెద్ద పంచాయతీ. కావాలంటే నేను ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోస్లో దాని గురించి చెప్తాను. సో యాజ్ ఆఫ్ నౌ ఇది సరిపోతుందిలేండి. సో చూడొచ్చు నా రెండరింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ క్యాప్చర్ ఫినిష్డ్. సో ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ నాకు దాని అయితే ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో దట్ ఇది అనమాట మనం ఇప్పుడు రెండర్ చేసింది. సో ఈ విధంగా మన వీడియో అనేది కనిపిస్తుంది. సో చూసారు కదా, సో ఏ విధంగా రెండర్ చేయాలో కూడా నేను మీకు చేసి చూపించాను లైవ్లోనే.
సో ఒకవేళ మీకు ఇది కాదు, నాకు వేరే ఆప్షన్ కావాలి, నేను ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఇంకా హైయెస్ట్ క్వాలిటీలో రెండర్ చేయాలని మీరు అనుకుంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి మూవీ రెండర్ క్యూని పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్లీ డిఫరెంట్గా కనిపిస్తుంది ఇప్పుడు. సో ఇక్కడ అన్సేవ్ కాన్ఫిగరేషన్స్ అని చూసారు, సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఇమేజెస్ మీరు ఫ్రేమ్ టు ఫ్రేమ్ చేస్తున్నారు కదా, అది జెపెగ్ సీక్వెన్స్లో ఇక్కడ రెండర్ అవుతుంది. ఇది 8 బిట్ ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు ఇది నచ్చలేదు అనుకుంటే మీరు దీన్ని సింపుల్గా డిలీట్ చేసేయచ్చు, మీరు వేరే ఫార్మాట్ని ఆన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు సెట్టింగ్స్ ప్లస్ సెట్టింగ్స్ అని చూసారా, సో ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి కొత్త సెట్టింగ్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను దానిపైన ఒకసారి క్లిక్ చేస్తాను, ఇక్కడ చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో బట్ మీరు ఇవన్నీ యూస్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు, ఓన్లీ కొన్ని యూస్ చేయండి సరిపోతుంది. సో అందులో మనకి ఎక్కువగా మెయిన్గా ఉపయోగపడేటివి అవి మాత్రమే చెప్తాను చూడండి. సో యాంటీ అలైజింగ్ అని చూసారా, సో దీన్ని ఖచ్చితంగా ఎనేబుల్ చేయండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ టెంపోరల్ శాంపిల్ కౌంట్ అని చూసారా, సో దీన్ని నేను 32 పెడుతున్నాను. అండ్ ఇక్కడ ఓవర్ రైడ్ యాంటీ అలైజింగ్ అని చూసారా, సో దీన్ని అయితే ఎనేబుల్ చేయండి ఖచ్చితంగా. అండ్ ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఇందాక ఎక్స్పోర్ట్స్లో మనం జేపెగ్ సీక్వెన్స్ని తీసేసాం కదా, ఇక్కడ మీరు గమనిస్తే మీకు ఈఎక్స్ఆర్ సీక్వెన్స్ ఇది 16 బిట్, ఇది అన్నిటికంటే హైయెస్ట్ క్వాలిటీ ఇదే అనమాట. సో ఒకవేళ మీరు కావాలంటే ఈఎక్స్ఆర్ సీక్వెన్స్ కూడా రెండర్ చేసుకోండి, లేదనుకుంటే పిఎన్జీ, జేపీజీ, బిఎంపీ ఇవి మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది. సో నేనైతే జేపీజీ పెడుతున్నా. అండ్ ఆ తర్వాత మీకు ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. లైక్ నేనైతే ఇక్కడ హై రెజల్యూషన్ అని చూసారా, సో దీన్ని కూడా తీసుకొస్తున్నా. సో దీంట్లో అయితే నేను యాజ్ ఆఫ్ నో చేంజెస్ అయితే ఏం చేయాలనుకోవట్లేదు, డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంచేసేయండి. ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ మీకు ఈ సెట్టింగ్స్లో దేని గురించి నాకు తెలియదు అనుకోండి, ఒకవేళ మీరు దాన్ని సెలెక్ట్ చేసుకున్నా సరే డిఫాల్ట్ సెట్టింగ్స్లో ఉంచేయండి. ఎందుకంటే అన్రియల్ ఇంజిన్ ఏం చేస్తుంది అంటే మీ సీన్కి తగ్గట్టు ఆ సెట్టింగ్స్ని ఆటోమేటిక్గా బై డిఫాల్ట్లో పెట్టేస్తుంది. సో ఒకవేళ మీకు కావాలంటే మీరు మాన్యువల్గా చేంజ్ చేసుకోవాలి, లేదంటే అవసరం లేదు. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు డిఫర్డ్ రెండరింగ్ అని చూస్తారు, ఇది ఆల్రెడీ ఉంది మన దాంట్లో, డీటెయిల్డ్ లైటింగ్ అని ఉంటుంది. సో ఇది మీకు ఆల్రెడీ ఉంది కాబట్టి మనం నేను తీసుకురావాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ రిఫ్లెక్షన్స్ ఓన్లీ అని చూసారా, సో ఇక్కడ డిఫరెంట్ సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి మామ. సో మనకు కావాలంటే వాటిని తీసుకురావచ్చు, లేదు మనకు వాటి గురించి తెలియదు, ఎందుకంటే వీటన్నిటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోవాలంటే చాలా టైం పడుతుంది. సో బట్ యాజ్ ఆఫ్ నో మనకు అవన్నీ అయితే అవసరం లేదు. సో నేను ఏం చేశాను, జస్ట్ ఎక్స్పోర్ట్ లైక్ ఫార్మాట్ మనకి జేపీజీలో పెట్టాను, రెండరింగ్లో డిఫర్డ్ రెండరింగ్ ఆన్లో ఉంది, అండ్ ఆల్సో యాంటీ అలైజింగ్ ఇదే మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో దీన్ని తీసుకొచ్చాను. అండ్ తర్వాత హై రెజల్యూషన్ ఒకటి తీసుకొచ్చాను. అండ్ అవుట్పుట్లో మీకు సేమ్ ఇందాక అక్కడ చూసినట్టే సేమ్ ఇక్కడ కూడా ఉంటాయండి అనమాట. అండ్ అవుట్పుట్లో మీకు సేమ్ ఇందాక మనం అక్కడ చూసినట్టే ఇక్కడ కూడా కొన్ని ఉంటాయి, లైక్ అవుట్పుట్ రెజల్యూషన్ కానీ అవుట్పుట్ మనం ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నాం అదొకటి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు కొన్ని లైక్ ఫ్రేమ్స్ ఇవన్నీ చిన్న ఆప్షన్స్ అనమాట, ఇవి మీకు జస్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ మీరు మోస్ట్లీ ఏటిని చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ ఈ రెజల్యూషన్ చేంజ్ చేసుకోండి అండ్ ఫ్రేమ్ రేట్ మీకు నచ్చినట్టు ఇక్కడ పెట్టుకోండి, లొకేషన్ సేవ్ చేసుకోండి, అంతే. ఇంకా అంతకుమించి ఇక్కడ మీరు ఇంకా వెయిట్ని కూడా చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ సింపుల్గా యాక్సెప్ట్ క్లిక్ చేయండి. అండ్ తర్వాత ఇక్కడ రెండర్ లోకల్ అని చూస్తారా, సో దానిపైన క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మీకు మొత్తం ఫ్రేమ్ టు ఫ్రేమ్ అనేది రెండర్ అయిపోయి మీకు సేవ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ఫ్రేమ్స్ ఏవైతే ఉంటాయో మీరు రెండర్ చేసుకున్న ఫ్రేమ్స్, వాటిని మీరు మళ్ళీ ఒక వీడియో సీక్వెన్సర్ యూస్ చేసి వీడియో ఫార్మాట్లో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. బట్ నేనైతే రైట్ నౌ చేయట్లేదు అదంతా, ఎందుకంటే నేను చాలా టైం పడుతుంది మామ ఇమేజెస్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ రెండర్ అవడానికి. సో నేను ఇప్పుడు అవన్నీ అయితే చేయాలనుకోవట్లేదు. సో ప్రస్తుతానికి అయితే నేను అన్నీ కూడా వీడియో ఫార్మాట్లోనే రెండర్ చేస్తాను, అండ్ వీడియో ఫార్మాట్లోనే డిఫరెంట్ సీన్స్ని అయితే రెండర్ చేసి మీకు అయితే చూపిస్తాను. నేను ఇప్పుడు ఇక్కడ ఈ ట్రీ ఉంది చూసారా, సో మన కెమెరా ఫోకస్ అంతా ట్రీని పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ అలా మొత్తం బ్లర్ చేసి ఒక ఫోకస్ లైక్ ఒక పోర్ట్రేట్ షాట్ లాగా నేనైతే చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇలాంటి సీన్స్ ఇలాంటి షార్ట్స్ మనకి చూడడానికి కొంచెం బాగుంటాయి అనమాట. సో అది ఎలా చేయాలో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో దాన్ని జస్ట్ మనం కెమెరా ఫోకస్ తోటి ఆడుకుంటే సరిపోతుంది అలా చేయడానికి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ కెమెరాని సెలెక్ట్ చేసుకొని దాని యొక్క ప్రాపర్టీస్ ప్యానల్లో ఫోకస్ మెథడ్ మాన్యువల్ అని చూసారా, ఇక్కడ ఫోకస్ మెథడ్ మీరు కావాలంటే ట్రాకింగ్లో పెట్టుకోండి. ట్రాకింగ్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ దానికి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి, ఇక్కడ ట్రాక్ యాక్టర్ అని చూసారా. సో ఇక్కడ మనం దేనిపైన ఎక్కువగా మన ట్రాకింగ్ ఉండాలనే దాన్ని బట్టి మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ మనకి చెట్టు కావాలి కదా, సో నేను ఇక్కడ పెన్ సింబల్ క్లిక్ చేసి చెట్టుని పెడుతున్నా. సో ఈ చెట్టులో మీదనే మన కెమెరా యొక్క ఫోకస్ మొత్తం ఈ చెట్టు మీదనే ఉంటుంది అనమాట, మిగిలిన బ్యాక్గ్రౌండ్ ఇది పట్టించుకోదు. సో అలా అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నేను డ్రా డీబగ్ అని చూసారా, ఒక్క నిమిషం ఉండండి, ఇది ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో ఇక్కడ డ్రా డీబగ్ ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే ఈ పింక్ కలర్లో ఏదైతే ఉందో, ఈ పింక్ కలర్ కంటే ముందు ఉన్న వాటిని మాత్రమే మన కెమెరా ఫోకస్లో ఉంటుంది అనమాట. ఈ పింక్ కలర్ కంటే బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా అవుట్ ఆఫ్ ఫోకసే ఉంటుంది, అది మొత్తం కూడా బ్లర్గానే కనిపిస్తుంది. సో అలా వర్క్ అవుతుంది అనమాట ఇది. సో ఇక్కడ మీరు గమనిస్తే బ్యాక్గ్రౌండ్లో ఉన్న చెట్లు కానీ అవన్నీ కూడా మీకు లైక్ బ్లర్గానే కనిపిస్తాయి, ఓన్లీ ఈ చెట్టు అండ్ దాని చుట్టుపక్కల ఉన్న గ్రాస్ మాత్రమే మీకు క్లియర్గా కనిపిస్తుంది.
సో ఈ విధంగా కావాలంటే మీరు ఈ విధంగా కూడా కొన్ని షార్ట్స్ని అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఎందుకంటే మనం కెమెరాని యానిమేట్ చేసాం కదా, ఇప్పుడు కెమెరా పొజిషన్ అనేది ఎక్కడో ఉంది. సో ఆబ్వియస్లీ అవన్నీ మీకు మనకు బ్లర్గానే కనిపిస్తాయి. ఓన్లీ మన చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టు మాత్రమే మనకి నీట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని రెండర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ఈ ఇనీషియల్గా వేరే కీ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేస్తున్నా. డిలీట్ చేసిన తర్వాత ఇనీషియల్ కీ ఫ్రేమ్ని కూడా తీసేస్తున్నానండి. సో ఫ్రేమ్ 1లోకి వెళ్ళి ఒక్క నిమిషం, ఫస్ట్ మన కెమెరా పొజిషన్ అయితే కరెక్ట్గా నేను పెట్టుకుంటున్నాను. సో ఈ విధంగా కెమెరాని ఫోకస్ని పెట్టుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ బటన్ మీద ప్లస్ సింబల్ క్లిక్ చేస్తున్నా. అండ్ ఆ తర్వాత సంథింగ్ లైక్ ఒక 100th ఫ్రేమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఓకే, 108, 107 ఫ్రేమ్ దగ్గరకు వచ్చాను కదా. సో ఇప్పుడైతే ఈ విధంగా అయితే నేను జస్ట్ కెమెరాని ఇట్లా స్లైట్గా రొటేట్ చేస్తూ మూవ్ చేస్తున్నాను. సో ఈ విధంగా అనమాట. ఇక్కడ మళ్ళీ నేను ట్రాన్స్ఫర్ బటన్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన కెమెరా మూమెంట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను ఈ రెడ్ లైన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను, ఎందుకంటే నా ఎండ్ ఫ్రేమ్ అనేది ఇక్కడే ఉంది కాబట్టి నాకు అక్కడ వరకు రెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మన మొత్తం కెమెరా ఫోకస్ అంతా కూడా ఈ చెట్టు పైనే ఉంటుందన్నమాట, మిగతా బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్గా రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ సేవ్ చేసి ఇక్కడ మనం వీడియో ఫార్మాట్లో డైరెక్ట్గా అయితే రెండర్ చేద్దాం. జస్ట్ సింపుల్గా క్యాప్చర్ మూవీ పైన అయితే క్లిక్ చేస్తున్నా, సో దట్ నాకు మొత్తం అంతా కూడా రెండర్ అవుతుంది. సో ఇది మమ్మ, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఏం చేశానంటే ఓన్లీ సింపుల్ ప్రాసెస్తో మీకు మొత్తం అంతా కూడా చెప్తూ వచ్చాను, ఎట్లాంటి కాంప్లెక్స్ థింగ్స్ ఏవి కూడా మీకు చెప్పలేదు. ఈ ట్యుటోరియల్ని కనుక మీరు జాగ్రత్తగా నేను చెప్పిన విషయాలను మీరు అర్థం చేసుకుంటే ఈ ట్యుటోరియల్ తర్వాత మీరు చూడకుండా కూడా మీరు ఓన్గా మీకు నచ్చినట్టుగా మీరు సీన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఎలా చేయాలో అనేది నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా మాత్రమే చెప్పాను. సో ఐ హోప్ ఈ ట్యూటోరియల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇప్పటివరకు కనుక ట్యూటోరియల్ చూసింటే మాత్రం కాస్త డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ట్యూటోరియల్స్ ఇంకా చాలా చేస్తాను, ముఖ్యంగా అన్రియల్ ఇంజిన్, బ్లెండర్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ మీద ఎక్కువ చేస్తాను. అండ్ మేబీ నెక్స్ట్ వీడియోస్లో నేను మెటా హ్యూమన్స్ని ఏ విధంగా తీసుకొని రావాలో అండ్ వాటిని ఏ విధంగా యానిమేట్ చేయాలి వాటి మీద కొంచెం డీటెయిల్ ట్యూటోరియల్స్ చేద్దాం అనుకుంటున్నా, వాటి మీద వర్క్ చేస్తున్నా. సో వాటిని మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. సో ఒక్క నిమిషం ఉండండి, అవుట్పుట్ అయిపోయింది కదా, ఇది ఒకసారి చూద్దాం మనం ఎలా వచ్చిందో అవుట్పుట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యి మన ఓన్లీ మెయిన్ ట్రీ ఏదైతే ఉందో అది మాత్రమే నీట్గా కనిపిస్తుంది. సో ఇంతే మమ్మ, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.